హలో ధ్రువ్, హ్యాపీ న్యూ ఇయర్ 2025. హలో రవి, హ్యాపీ సంక్రాంతి. మనిద్దరం లాస్ట్ చేసిన ఎపిసోడ్ ఏంటి అని థింక్ చేస్తున్నాను అనమాట. నాకు ఫస్ట్ గుర్తొచ్చింది లైగర్. కరెక్ట్. సో లైగర్ సినిమా చూసినాక మనిద్దరం అనుకున్నది ఇంకా పూరి కెరీర్ అయిపోయింది. ఇంకా మనిద్దరం ఐ థింక్ మనిద్దరం కలిసి వెళ్ళాం కదా ఫస్ట్ షోకి మన పసిఫిక్ కామెంట్స్కి వెళ్ళినట్టున్నాం. ఇది ఎలా అంటే ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు అన్నట్టు మనం ఎన్నిసార్లు మనకంటూ ఒక ఇంట్యూషన్ ఉంటుంది కదా, ఈ సినిమా బాగోదు అని. కానీ రిలీజ్ టైంకి మనమే కన్విన్స్ చేసుకుని ఒక TFI బానిసల్లాగా ఆ సినిమాకి వెళ్తాం. ఆ రోజు యాక్చువల్ బాగా గుర్తు. ఆ ముందు రోజు మన ఇద్దరం ఎలా హైప్ చేసుకున్నామంటే, పూరి ఎస్ఎస్ రాజమౌళికి అన్నిటితో కనెక్షన్ ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఎస్ఎస్ రాజమౌళి కన్నా పూరి ఈజ్ తోపు అనుకుని మన ఇద్దరం వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఆబ్వియస్లీ మన శివాజీ మేము ఉంటుంది కదా, బాగా జరిగిందా లోపల అన్నట్టు మన ఇద్దరికి ఒక షాక్ అండ్ ఒక షేకింగ్ బయటకు వచ్చాం. అండ్ సిమిలర్లీ 2025 వి స్టార్టెడ్ అన్న సిమిలర్ నోట్ మన ఇద్దరం. యా, దీంట్లో సేమ్ ప్యారలల్స్ నువ్వు అన్నట్టు మనమే ఈ డైరెక్టర్లో జ్యూస్ అయిపోయిందని అనుకుని ఇవన్నీ అనుకున్నా కూడా మళ్ళీ లేదు, మన పాత నాస్టాలియా గుర్తు తెచ్చుకొని మన ఫేవరెట్ డైరెక్టర్స్ వీళ్ళు లెజెండ్స్, సో ఆబ్వియస్లీ ఏదో ఉంటుందని ఒక సెల్ఫ్ హైప్ చేసుకోవడం అనేది కామన్. దీంట్లో మధ్యలో ఇంకొక అడిషనల్ లేయర్ నాకేంటంటే, నేను మొన్న ఆగస్ట్లో ఇలానే నేను సెల్ఫ్ హైప్ చేసుకుని మళ్ళీ ఒకసారి భారతీయుడు ఒకే ఒకటి రీవాచ్ చేసి మరీ ఇండియన్ 2కి వెళ్ళాను అనమాట. సో ఇండియన్ 2 నాకు భారీ గుండెల్లో ఇలా ఒక బాధ అండ్ ఒకటి గుచ్చినట్టు ఫీలింగ్ వచ్చింది. అయినా కూడా విదిన్ నో టైం మళ్ళీ 6 monthsలో నన్ను నేనే మర్చిపోయేటట్టు చేసి మళ్ళీ దీనికి వెళ్ళా అండ్ సేమ్ రిజల్ట్ వచ్చేసింది. యా, ఐ మీన్ ఆబ్వియస్లీ ఇంకా జనాలకి ఇప్పుడు అర్థమై ఉంటుంది. మనం మాట్లాడుకుంటుంది గేమ్ చేంజర్ గురించి. అండ్ టు బి ఆనెస్ట్, ఇన్ఫాక్ట్ ఇన్ దిస్ కేస్ నేను కొద్దిగా చాలా భయంగానే ఉన్నాను. బట్ శశికి ఆ నేటివ్ తమిళ్ ఫీలింగ్ వచ్చి మా శంకర్కి ఒక సపోర్ట్ ఇద్దాము. అట్లీస్ట్ లైగర్కి వెళ్ళేటప్పుడు నాకు ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వెళ్ళే ముందు. కానీ సర్ప్రైజింగ్ థింగ్, గేమ్ చేంజర్కి వెళ్ళేటప్పుడే నాకు చాలా మినిమల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా డిసప్పాయింట్ అయ్యి తిరిగి వచ్చాను అనమాట. అది ఇంకా దాని గురించి మనం డీప్కి వెళ్ళినప్పుడు తెలిసింది ఎందుకు అలా అయింది అనేది. యా, అండ్ దీంట్లో ఇంకొక చిన్న స్నిప్పెట్ ఏంటంటే, నువ్వు ఫస్ట్ షో వెళ్ళావు, నేను సెకండ్ డే వెళ్ళా. సో ఫస్ట్ డే వచ్చాక నువ్వు ఆల్రెడీ చాలా బాగాలేదు అని చెప్పి నా ఎక్స్పెక్టేషన్స్ని కంప్లీట్లీ జీరోకి సెట్ చేసావు. సో టిపికల్లీ నాకు ఏం జరుగుతుందంటే, అలా ఎక్స్పెక్టేషన్స్ మొత్తం జీరో ఉంటే కొంచెం బాగున్నా కూడా నాకు బాగుంది అని అనిపిస్తుంది. ఇలా నాకు వేరే సర్కార్ వారి పాట ఇలా బోల్డెన్ సినిమాలో జరిగింది. బట్ ఈ కేసులో ఏంటంటే, నేను అలా ఎక్స్పెక్టేషన్స్ కంప్లీట్లీ జీరోలో వెళ్ళినా కూడా నాకు అన్ఫార్చునేట్లీ నచ్చలేదు. అండ్ దీంట్లో క్యావియేట్ ఏంటంటే, నేను ఇప్పుడు చేసి ఎలానో నేను లైక్ ప్రతి ఒక్కళ్ళు 90s కిడ్స్ అందరూ శంకర్ ఫ్యాన్సే. బట్ నేను ఒక హ్యూజ్ శంకర్ ఫ్యాన్. అంటే నేను ప్రతి శంకర్ సినిమాని అట్లీస్ట్ 2 times థియేటర్లో చూసా, అంటే స్కూల్ డేస్లోనే. అండ్ కొన్ని సినిమాలు 3 times 4 times అలా చూసి మళ్ళీ రీవాచ్ చేసి ఒక రకమైన ఒక పిచ్చి కరడుగట్టిన శంకర్ అభిమానిగా కూడా నాకు నచ్చలేదంటే ఇక అర్థం చేసుకోవచ్చు. యా, ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఐ థింక్ ఇట్ యాక్చువల్లీ బ్రింగ్స్ టు దట్ కోర్ పాయింట్. నువ్వు కరుడు కట్టిన శంకర్ అభిమాని కాబట్టే నువ్వు ఇంకా ఎక్కువ డిసప్పాయింట్ అవుతావు. ఇంకా ఎందుకంటే నీకు ద మెయిన్ ఇష్యూ విత్ దిస్ ఈజ్ ఇన్ఫాక్ట్ నువ్వు శంకర్ అభిమాని కాకుండా నువ్వు ఒక న్యూట్రల్, ఒక బోయపాటి సినిమా చూసినా నీకేమన్నా ఒక యావరేజ్ సినిమా అనుకుండొచ్చు. కానీ ఇఫ్ యూ హ్యావ్ సీన్ ద పీక్స్ ఆఫ్ శంకర్ యాజ్ అ 90s కిడ్, యూ కెనాట్ ఈవెన్ డైజెస్ట్ దిస్ ఫాల్ అనమాట. అవును, ఎగ్జాక్ట్లీ అదే. ఇప్పుడు లెట్స్ యాక్చువల్లీ జూమ్ ఇన్ ఆన్ దట్, కొంచెం డీప్ డైవ్ చేసి. నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఇండియన్ 2 వచ్చే ముందు ఆ ముందు అప్పుడు ఏమనుకున్నానంటే, శంకర్వి లైక్ ఫ్లాష్ బ్యాక్ లాగా వెళ్ళి శంకర్ సినిమాల మీద ఒక సిరీస్ ఆఫ్ పాడ్కాస్ట్ చేద్దామని అనుకున్నా. ఒక 6 episodes, అంటే జెంటిల్మెన్ మీద ఒకటి, భారతీయుడి మీద, ఒకే ఒక్కడి మీద, అపరిచితుడి మీద, అట్లీస్ట్ ఈ 4. అండ్ దెన్ ప్రేమికుడు, జీన్స్,
శివాజీ బాయ్స్ మీద కూడా చేయొచ్చు, కానీ ఈ 4 అయితే ఖచ్చితంగా ఒక 3 hour పాడ్కాస్ట్ ఎపిసోడ్స్ చేద్దామని అనుకున్నాను. దానికోసం కొన్ని నోట్స్ కూడా రాసి పెట్టుకున్నాను నేను యాక్చువల్లీ. బట్ ఇప్పుడు మళ్ళీ శంకర్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి అదే నువ్వు అప్పుడు ఒక సెలబ్రేటరీ మోడ్ లో చేద్దాం అనుకున్నావు, ఇప్పుడు ఒక సంతాప్ సభ మోడ్ లో చేద్దాం అనుకుంటున్నావు. ఎసెన్షియల్లీ బోత్ ఆర్ సేమ్, బట్ నీ టోన్ డిఫరెంట్ అంతే. ఎందుకంటే ఎసెన్షియల్లీ ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ శంకర్ యాజ్ వి నో ఇట్. అండ్ మనకు క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే ఆఫ్టర్ దిస్ పాయింట్ I don't believe Shankar can make a reasonable movie. This is the end of the Shankar. Shankar should quit movies. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను ఇండియన్ 2 తర్వాత కూడా ఆ అభిప్రాయానికి వద్దాం అనుకుని కూడా లేదు గేమ్ చేంజర్ బాగుంటుంది అని వెయిట్ చేశా. బట్ ఇప్పుడు ఐ థింక్ ఐ హ్యావ్ టు క్లోజ్ మై శంకర్ ఫ్యానిజం బుక్. ఆ బుక్ మూసేస్తేనే బెటర్. ఆల్రెడీ పూరిది మూసాము, ఇంకా బోల్డ్ని మూసాము, ఇది శంకర్ కూడా ఇంకా అన్ఫార్చునేట్లీ మూయాల్సి వస్తుంది. మనం వన్స్ నువ్వు ఈ శంకర్ది అయిపోయినాక వి విల్ ఎట్ ద ఎండ్ స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ ద డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ డైరెక్టర్స్, అసలు ఈ లాంజివిటీ గురించి. బట్ మెటా డిస్కషన్ చేద్దాం. బట్ నౌ గెట్ స్టార్టెడ్ విత్ యువర్ నోస్టాలజీయా. ఎందుకంటే శంకర్ ని సెలబ్రేట్ చేసుకునేది ఈ టైంలో మన ఈ ఒక్క పాడ్కాస్ట్ అయి ఉంటుంది నాకు తెలిసి మొత్తం యూనివర్స్ లో. సో శంకర్ అంటే నేను మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ఫస్ట్ సినిమా ఎప్పుడు చూశాను, సెకండ్ సినిమా ఎప్పుడు చూశాను, ఇవన్నీ చెప్పే కంటే ముందు క్రిస్ప్గా చెప్పాలంటే శంకర్ టెంట్ పోల్ ఫిల్మ్స్ ఏవైతున్నాయో, అంటే తన మార్క్ ఫిల్మ్స్ ఒక 5 ఉంటాయి కదా. జెంటిల్మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, తర్వాత శివాజీ కొంచెం అనుకోవచ్చు. బట్ ఈ 4 అయితే ఉన్నాయి. ఈ 4 కామన్ పాయింట్స్ అండ్ ఫార్ములా దట్ శంకర్ పర్ఫెక్టెడ్, హీ క్రియేటెడ్ ఇట్ ప్యూర్లీ అండ్ పర్ఫెక్ట్ చేసింది ఏంటంటే, ఫస్ట్ హీరో ఒక కామనర్, ఒక మామూలు మనిషి. అంటే హీఈస్ లైక్ రెగ్యులర్. ఇది ఫస్ట్ నుండే హీఈస్ నాట్ అ బిలియనేర్. ఈవెన్ శివాజీలో కూడా డబ్బులు ఉన్నప్పటికీ హీ స్టిల్ అ కామనర్ టు ద సిస్టమ్. రెండోది, సిస్టమ్ విల్ పుష్ హిమ్ టు అ బ్రింక్, ఒక ఎడ్జ్ దాకా దోసేస్తుంది. ఈదర్ ఫ్లాష్ బ్యాక్లోనే ఏదో, అంటే ఫస్ట్ చాలా దెబ్బలు తింటాడు సిస్టమ్ ద్వారా. సిస్టమ్ ఈజ్ డిఫరెంట్, హౌ గవర్నమెంట్ మెషినరీ కానీ ఏదో కానీ దెబ్బతింటాడు. సో థర్డ్ థింగ్, అక్కడి నుండి రిటాలియేట్ అయ్యి ఒక విజిలాంటే రౌట్ తీసుకుని సిస్టమ్ని ఎలా డిఫీట్ చేస్తాడనేది. ఈ 3 మెయిన్ ప్లాట్ పాయింట్స్. అండ్ మోడస్ ఆపరాండి, లైక్ హౌ హీ ఆపరేట్స్ అనేది మనకి చాలా ఐ క్యాచింగ్ అండ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ దాంట్లో కొన్నిసార్లు హై కాన్సెప్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేశాడు శంకర్ ఒక్కొక్క సినిమాలో. ఒకటంటే జెంటిల్మెన్లో దొంగతనం, భారతీయుల్లోనేమో ఈ మార్మకళ, అండ్ దెన్ ముసలాడిది ఉండడం, ఒకే ఒక్కడిలోనేమో ఇలా సీఎం ఉండి ఫాస్ట్ ఎగ్జిక్యూషన్, అన్నియన్లోనేమో మల్టిపుల్ పర్సనల్, ఇలా. సో మోడస్ ఆపరాండి ఈజ్ హిజ్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క హై కాన్సెప్ట్. ఇవి చేస్తూ మళ్ళీ దీంట్లో ఈ లవ్ ట్రాక్స్ అవన్నీ వెరీ వెల్ వోవెన్ ఇన్. అండ్ అవి వీవిన్ చేసేటప్పుడు ఏంటంటే అవి చాలా నీట్గా ఎగ్జిక్యూట్ చేసి దాంట్లో సాంగ్ ప్లేస్మెంట్స్ ఆర్ లైక్ ఒక ఆల్రెడీ ఒక మంచి సెటప్ క్రియేట్ చేసి అక్కడ నుండి యూఫోరియా లెవెల్లో సాంగ్స్ చేయడము, దాంట్లో వరల్డ్ వండర్స్ చేయడం, లేకపోతే సెట్స్ ఇవన్నీ. అండ్ ఏఆర్ఆర్ మ్యూజిక్ ఆబ్వియస్లీ. ఇవి కాకుండా మళ్ళీ సెట్ పీసెస్ అండ్ గ్రేట్ యాక్షన్ పీసెస్, అంటే ఒక 20 minutes పాటు నాన్ స్టాప్ రిలెంట్లెస్ యాక్షన్ అలా పెట్టే, అలా పెద్ద పెద్ద మౌంట్ చేసి చాలా డబ్బులు ఖర్చు పెట్టి. సో ఇవన్నీ ఒక ఎవ్రీ మూవీలో చూసుకుంటే ఇవన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ని మూవీ ఆఫ్టర్ మూవీ డిఫరెంట్ పిక్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసి, మెయిన్గా అందరు అనేదే నాకు అనిపించేది ఏంటంటే, ఒక టికెట్ మీద ఈదర్ 2 films ఆర్ 3 films చూపించేవాడు. అంటే ఫస్ట్ ఫిల్మ్ ఈజ్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్, సినిమా అనేది బాగుంటుంది స్టోరీ. సెకండ్ ఈజ్ పాటలు, గిమిక్స్, అండ్ ఈ సెట్ పీసెస్ ఇవన్నీ చేసి నీకు నేను ఒక 100 rupees 50 rupees పెట్టి వెళ్తే అసలు ఇంత కంటెంట్ ఏంటి, అసలు సినిమా నుండి బయటకు వచ్చి మనం నేనైతే లిటరలీ ఒక షాక్లో ఉండేవాడిని అసలు. అంటే రియల్ వరల్డ్ వాజ్ చాలా ఆర్డినరీ. శంకర్ సినిమాల్లో చూపించింది అసలు ఏంటిది అని. ఎందుకంటే మనం అంత హాలీవుడ్ ఫిల్మ్స్ అవన్నీ కూడా చూసింది లేదు, అండ్ అవి కూడా ఒక ఫ్లాట్గా వెళ్తూ ఉంటాయి కదా. సో ఆ వరల్డ్ నుండి బయటకు వచ్చిన తర్వాత అసలు ఏంటిది అనే ఫీలింగ్ ఉండేది. సో అది ఒక శంకర్ ఫార్ములా, అదొక శంకర్ 10-4 ఫిల్మ్ ఇది. సో ఇవి చూసి మనకు అప్పుడు ఎలా ఉండేదంటే, అట్లీస్ట్ అంటే నేను ఒకే ఒక్కటి చూసి బయటకు వచ్చిన ఎప్పుడైనా ఇలా అనిపించేదంటే, వీళ్ళు అంటే తమిళ్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఎందుకు ఇంత టూ మచ్ తీస్తున్నారు, ఎస్పెషల్లీ శంకర్ ఎందుకు ఇలా తీస్తున్నాడు, మనవి చూసుకుంటేనేమో అదే టైంలో ఇంత మీడియాకర్ ఇంత నార్మల్గా ఉంటున్నాయి, మన స్టార్స్ ఎందుకు ఇలాంటివి తీయట్లేదు, ఆర్ శంకర్ ఎందుకు మన సినిమాల్లో వర్క్ చేయట్లేదు, ఆర్ ఎట్లాంటి వాళ్ళు ఎందుకు రావట్లేదు అనే ఒక ఫీలింగ్. అంటే మనకి అక్కడక్కడ ఇప్పుడు ఠాగూర్ వచ్చింది చిరంజీవిది, బట్ దట్ ఇట్ సెల్ఫ్ భారతీయుడు రిప్ ఆఫ్ లాగానే ఉంటుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఆ టైంలో అపరిచితుడు ఈజ్ లైక్ నెక్స్ట్ లెవెల్, దానికి మించి తాతలాగా ఉండింది. సో ఆ ఫీల్లో ఉండి ఆ ఇదిలో ఉండి అట్లీస్ట్ 2010 నుండి ఏమైందంటే స్లోగా లీఫ్ మనం టర్న్ చేసి ఆర్ స్లైట్గా ఫ్లిప్ అయిపోయి ఒకవైపు ఎస్ఎస్ఆర్ రైజ్, అది మనం వేరే పాడ్కాస్ట్లో మాట్లాడుకున్నాం మల్టిపుల్ టైమ్స్. అండ్ శంకర్ చాలా ఇన్కన్సిస్టెంట్గా అవడం స్టార్ట్ చేశాడు, ఎస్పెషలీ తన రైటర్ సుజాత అది పోయేదంతా అయిన తర్వాత నుండి. శంకర్ 2010 ఫిల్మోగ్రఫీ చూసుకుంటే మనకు తెలుస్తుంది. సో అలా ఉండి ఆ క్రమంలో ఏంటంటే స్లోగా, ఇది ఇట్స్ నాట్ లైక్ వన్ డే ప్రాసెస్, స్లోగా మనకి మన సినిమాలేమో క్వాలిటీ పెరుగుతూ వచ్చినాయి, శంకర్ క్వాలిటీ తగ్గుతూ వచ్చింది. బట్ స్టిల్ ఏంటంటే మనకి చిన్నప్పుడు చూసిన ఆ నాస్టాలజియా అండ్ ఆ స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఉంటుంది కదా, సో అదే గుర్తుంటుంది మనకి ఎప్పుడైనా. సో అందుకని శంకర్ ఎప్పుడైనా కంబ్యాక్ ఇస్తాడు. ఒకసారి వన్స్ ఎ లెజెండ్ ఆల్వేస్ ఎ లెజెండ్ ఎప్పుడైనా. సో నెవర్ అండర్ ఎస్టిమేట్ హార్ట్ ఆఫ్ ఛాంపియన్ అని కోట్ ఉంటుంది, అలా అన్నీ ఉండి మిగతా వాళ్ళందరూ ఆన్లైన్ శంకర్ జ్యూస్ అయిపోయింది, శంకర్ ఇది ఏముంది సోది తమిళ్ గోలా అది అని చెప్పి ఇప్పుడు స్పైడీ వీళ్ళందరూ కూడా అసలు అనేవాళ్ళు. బట్ స్టిల్ ఎక్కడైనా మళ్ళీ అదే ఫామ్ అదే ఇదిలో తీస్తాడు, ఏముంది వీల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ అనే ఇది ఉండేది. ఆ ఫీల్తోనే నేను ఇందాక అన్నట్టు ఆగస్ట్లో ఇండియన్ 2కి వెళ్లే ముందు ఇండియన్ చూసుకుని మరి, అంటే ఇండియన్ అసలు కల్ట్ క్లాసిక్ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఎవ్రీథింగ్ నుండి ఇండియన్ 2 వెళ్తే అంటే మనం వెళ్లే ముందు కూడా మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం, అప్పుడు ఎవరికి అందరికీ నమ్మకం లేదు. బట్ స్టిల్ ఏదో అక్కడ ఒక చిన్న హోప్తో వెళ్ళి దాని తర్వాత మళ్ళీ సేమ్ ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా అదే రిపీట్ అయిందంటే ఫస్ట్ టైం తెలుగులో తీస్తున్నాడు, చిరంజీవితో తీసిపోయినా చిరంజీవి కొడుకుతో తీస్తున్నాడు, ఇది బ్లా బ్లా అన్నీ ఒక రకమైన హైప్ అంతా క్రియేట్ అయ్యి. బట్ నువ్వు అన్నట్టు రియలిస్టిక్గా మాట్లాడుకుని ఇది వర్కౌట్ అవ్వకపోవచ్చు అని అనుకున్నా కూడా స్టిల్ ఆ హోప్ హోల్డ్ అవుట్ చేసినందుకు. ఎనీవే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఈజ్ వేర్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అసలు ఒక శంకర్ సినిమాకి ఎంటర్ అయ్యే ముందు అనేది. అండ్ ఒక విధంగా ఇట్స్ వెరీ సింబాలిక్ ధ్రు. ఏ విధంగా చెప్పనా, ఎందుకంటే శంకర్ సినిమాల్లో ఎప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న ఒక పసి పిల్లాడిని చంపేస్తాడు కదా, అలానే నీలో ఉన్న ఒక పసి ధ్రువ్ టీవీని చంపేస్తాడు ఈరోజు. కిరాతకంగా చంపేశాడు పాపం. ఆ నోస్టాలజిక్ యంగ్ ధ్రువ్ టీవీని ఈరోజు గేమ్ చేంజర్తో చంపేశాడు. అంతే అంతే యా. అసలు అంటే సేమ్ మళ్ళీ నేను గేమ్ చేంజర్ గురించి కొంచెం స్లోగా ఎంటర్ అయ్యేటప్పుడు నేను అదే ఏమనుకున్నానంటే శంకర్ నాన్ పొలిటికల్ ఈ ఫిల్మ్స్ విజిలాంటి ఫిల్మ్స్ వేరు, శంకర్ వెన్ ఇట్ కమ్స్ టు పొలిటికల్ సబ్జెక్ట్స్ ఆర్ లైక్ సొసైటల్ సబ్జెక్ట్స్ ఉంటే ఇంక నెక్స్ట్ లెవెల్ తీస్తాడు అనేది. సో ఇప్పుడు ఇన్ని రోజులు కూడా శంకర్ సరిగ్గా తీయట్లేదు అంటే ప్రాబబ్లీ బికాజ్ అపరిచితుడు తర్వాత అలా సోషల్ సబ్జెక్ట్ ఏది తీసుకోలేదు, ఎవ్రీథింగ్ వాజ్ ర్యాండమ్. ఐ అనేది విక్రమ్ సెల్ఫ్ ఏమంటారు రివెంజ్ స్టోరీ, రోబోట్ అండ్ అదే ఎందిరన్ బాగున్నా కూడా 2.0 ఇవన్నీ కొంచెం సైన్స్ ఫిక్షన్ ఇదంతా. సో ఆ పొలిటికల్ థీమ్ లాస్ట్ శంకర్ డెలివర్ చేసింది సరే ఒకే ఒక్కడు, అండ్ దెన్ అపరిచితుడు అదొక డిఫరెంట్ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్, కానీ ఒకే ఒక్కడు ఇస్ కల్ట్ క్లాసిక్ అండ్ శంకర్స్ బెస్ట్ ఫిల్మ్ బై ఎవ్రీబడి అనేది కదా. సో మళ్ళీ అలానే పొలిటికల్ సిస్టము, ఒక సీఎం ఉంటాడు, వీడుకు గవర్నమెంట్ ఆఫీసర్, ఇది అనేసరికి ఎవ్రీబడి బేసిక్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒకే ఒక్కడు తర్వాత మళ్ళీ అలాంటి సినిమా అనేది ఉంటుంది. సో నేను అట్లీస్ట్ ఆ ఒకే ఒక్కడు టెంప్లెట్ ఫాలో అయ్యి దాంట్లో 50%గా 30% తీసినా కూడా చాలు అనే ఇదిలో ఉన్నా. నాకు ఇక్కడ మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్ గేమ్ చేంజర్లో ఏంటంటే ఒకే ఒక్కడు టెంప్లెట్ అసలు ఫాలో అవ్వలేదు. నేను ఇందాక చెప్పిన బేసిక్ ఇది ఏంటంటే ఒక కామనర్, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో మీద ఒక ఎక్స్ట్రీమ్ ఎంపతి అండ్ వీడు మనలాంటోడే అనే ఒక ఫీల్ రావాలి. ఇప్పుడు అర్జున్ని చూస్తే ఒక్కొక్కడు సినిమా స్టార్టింగ్లో ఎలా ఉంటాడు నీకు అలాంటి ఫీల్ రావాలి, అది లేదు. వీడు రావడమే ఆ లుంగి కట్టుకుని హెలికాప్టరు జనాల్ని ఇలా తాళ్ళు కట్ చేసుకుంటూ ఒక రొట్ట తెలుగు మాస్ ఫైట్ ఆ లుంగి అనేసరికి ఇదేంది అంటే ఇది శంకర్ సినిమా కాదు ఇంకా అయిపోయింది ఇంకా అనేది అక్కడ నాకు minute 1 నుండే అర్థమైపోయింది. అండ్ నువ్వు అన్నట్టు సగం డబ్బింగ్ హిందీలో సగం డబ్బింగ్ తెలుగులో లిప్సింక్ లేకుండా ఈ బీహారీ విలన్లు, ఇవన్నీ ఈ బీహారీ విలన్లతో తెలుగు సినిమాలు C-tier డైరెక్టర్స్ చేస్తారు తెలుగులో ఈ మధ్య. సేమ్ గ్లాసీ ట్రీట్మెంట్, సేమ్ ఇది.
శంకర్ ఓపెనింగ్ అంటే జెంటిల్మెన్ లో ట్రైన్ ఓపెనింగ్ ఎలా ఉంటుంది, నీకు ఒక రకమైన నాయర్ ఫీలింగ్, ఒక డిఫరెంట్ టేకింగ్ అవన్నీ ఉంటాయి. సరే అట్లా తీయలేడు ఇప్పుడు ఇన్ని రోజులు అయింది, కానీ అట్లీస్ట్ హీ షుడ్ వర్క్ ఆన్ దట్ కదా. సో అక్కడ నుండే నాకు హీరో కామనర్ కాదు, అక్కడికే పోయింది. అండ్ దెన్ ఎగ్జాక్ట్లీ నేను ఇన్ఫాక్ట్ ఈ నాస్టాలజిక్ లో నేను చిన్నప్పుడు పెద్ద మేము సినిమాలకి మల్టిపుల్ సినిమాలకి థియేటర్కి వెళ్ళి చూసేంత కాదు. నేను ఒకే చిరంజీవి నాన్ టాప్ టియర్ మూవీస్ లో ఒక డబ్బింగ్ సినిమా నేను థియేటర్లో చూసింది ఒకే ఒక్కడు అనేది నాకు అలా ఆ సినిమా చూసి వచ్చినాక నేను ఒక షాక్ లో ఉండిపోయాను, అసలు సినిమా ఎంత బాగుండొచ్చా అనేది. అండ్ గేమ్ చేంజర్ కి థిమాటిక్ గా ఎన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, ఒకే ఒక్కడు నువ్వు ఎంత అనుకున్నా ఒకే ఒక్కడితో కంపేర్ చేయకూడదు అనుకున్నా కానీ యూ కెనాట్ షేక్ దట్ ఫీలింగ్ అండ్ ఎంటర్ దట్ థియేటర్. అండ్ నీకు ప్రతి నిమిషం ఒకే ఒక్కడు అనే అది వస్తూనే ఉంటుంది కంపారిజన్. దట్ ఈస్ ఎసెన్షియలీ వాట్ కిల్స్ యూ వెన్ యూ సీ కంపేర్ ఒకే ఒక్కడు. ఇన్ఫాక్ట్ ఒకే ఒక్కడే జస్ట్ ట్వంటీ అండ్ రీవర్షన్ అంటారు కదా, రీమేక్ చేసినట్టే సేమ్ ఒకే ఒక్క రీమేక్ చేసి రామ్ చరణ్తో తీయమనండి, అదే ఐ థింక్ సేమ్ స్టోరీ పెట్టి తీసి రఘువరన్ బదులు ఎస్జే సూర్య పెట్టినా ఐ థింక్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మచ్ బెటర్ హిట్ దాన్ దిస్. అబ్సల్యూట్లీ కోర్ స్టోరీ లైన్ పెట్టేసి జస్ట్ అప్డేట్ సమ్ పొలిటికల్ ఎలిమెంట్స్ అంతే. ఇప్పుడున్న కరెంట్ బర్నింగ్ ఇష్యూస్ పెట్టి మళ్ళీ సేమ్ తీసినా కూడా బాగుండేది. బికాజ్ అగైన్ ఇంకా సినిమా విషయానికి వచ్చేస్తే అసలు దీంట్లో ఒక కాంప్రహెన్సివ్ స్టోరీ లైన్. రామ్ చరణ్కి ఫస్ట్ అసలు బాధ ఏంటి, రామ్ నందన్ అనే క్యారెక్టర్కి వేర్ ఇస్ హిజ్ యాంగ్విష్ కమింగ్ ఫ్రమ్, ఆర్ అసలు హౌ డస్ హీ గెట్ పుల్డ్ ఇన్ టు దిస్ బ్యాటిల్ డిస్ప్యూట్ విత్ ఒక చీఫ్ మినిస్టర్ ఆర్ వానబీ చీఫ్ మినిస్టర్ ఎస్జే సూర్య. ఇదంతా అనేది నీకు ఒకే ఒక్కడిలో హీ బిల్డ్స్ ఇట్ అప్ కదా, స్లోగా ఒకే ఒక్కడితో కంపేర్ చేయడం అని కాదు, ఎనీ శంకర్ మూవీలో హీ బిల్డ్స్ ఇట్ అప్. వాళ్ళిద్దరి కాన్ఫ్లిక్ట్ ఆర్గానిక్గా ఇట్లా అయ్యి ఒక దగ్గర క్లాష్ అయ్యి నీకు యాజ్ అన్ ఆడియన్స్ యు ఆర్ సక్డ్ ఇన్ టు దట్ లైక్ కాన్ఫ్లిక్ట్ అండ్ డ్రామా. దానికి ముందు నీకు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇవి చూపిస్తాడు, వాడు రైట్స్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఇవన్నీ. సో దీంట్లో ఆ సెటప్ ఇస్ వెరీ స్మాల్. అసలు శంకర్లో ఓపిక ఏదైతుందో అది మొత్తం పోయింది. అన్ని ఈ వాట్ ఎవర్ దిస్ కైండ్ ఆఫ్ ఎడిటింగ్ ప్యాటర్న్, ఈ స్టోరీ ప్యాటర్న్ ఇదంతా సి గ్రేడ్ తెలుగు డైరెక్టర్లు ఆర్ తమిళ డైరెక్టర్లు తీస్తారు. అట్లీగాడు వాళ్ళ అసిస్టెంట్లు కూడా ఇంత గలీజ్గా తీయరు. అలాంటిది ఓజీ అయ్యుండి శంకర్ ఇలాంటి ప్యాటర్న్కి ఎందుకు రిసార్ట్ అయ్యాడు, ఇలాంటి ట్రీట్మెంట్ ఎందుకు చేశాడు అనేది నాకు అసలు ఐ థింక్ ఐ హ్యావ్ ఎ థియరీ. నేను స్లాక్ లో చెప్పినట్టు దేర్ ఆర్ టూ థియరీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది ఎడిటింగ్ లో జరిగిన మిస్టేకా లేకపోతే ఓవరాల్ కన్సెప్చువలైజేషన్ టైంలో జరిగిన మిస్టేక్, అసలు స్క్రిప్ట్ లో జరిగిన మిస్టేక్? యాక్చువల్లీ ఐ డోంట్ నో ద రీజన్ ఇఫ్ ఎదర్. ఒకవేళ శంకర్ నిజంగానే ఒక 3 hours 45 minutes పర్ఫెక్ట్లీ వెల్ బ్లెండెడ్ ఎమోషనల్లీ సోక్డ్ ఇన్ లాంగ్ మూవీగా తీశాడు, బట్ ఎట్ ద లాస్ట్ మినిట్ ఇంత లాంగ్ మూవీని మనం తీయలేము అని దీన్ని కట్ చేసేసి ఉండొచ్చు. అది ఆబ్వియస్లీ దిల్ రాజుస్ ఓన్ జడ్జిమెంట్ అయి ఉండొచ్చు. బట్ ఎయిదర్ వే ఈవెన్ 3 hours 45 minutes అయినా నీకు ఎక్కడ ఆ కోర్ ఎమోషన్స్ ఎక్కడ నీకు కనిపించవు. ఇట్ డజంట్ మ్యాటర్ దట్ ఇది 3 hours 45 minutes తీసినా మేబీ కొన్ని ట్రాన్సిషన్స్ కంటెక్స్ట్ సెట్టింగ్ కొద్దిగా బాగుండేదేమో కానీ ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ డజంట్ చేంజ్ ద టోటల్ టోన్ ఆఫ్ ద మూవీ. అబ్సల్యూట్లీ. నీకు టోన్ ఆఫ్ ద మూవీ తీసుకుంటే లైక్ ఒక్కొక్క పాయింట్ గురించి తీసుకున్నాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రామ్ చరణ్ ఐఏఎస్ అయ్యాడు అని అంటే ఒక నీకు షుడ్ బిల్డ్ అప్ టు దట్ కదా. వీడికి ఏదో పర్సనల్ సెట్ బ్యాక్ ఏదో అయ్యి వీడు ఏదో అయితే దాన్ని బట్టి వీడు ఒక సీరియస్గా చదువు ఐఏఎస్ అనేది ఏం ఊరికే టైంపాస్కి అయిపోరు కదా ఎవరు. యూ నీడ్ అ లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్. అసలు ఇప్పుడు మొన్న 12th ఫెయిల్ అని ఒక మూవీ వచ్చింది లాస్ట్ ఇయర్, స్పెక్టాక్యులర్ ఫిల్మ్. సో దాంట్లో వాడు స్ట్రగుల్ చూపిస్తాడు అసలు ఐఏఎస్ అవ్వడం ఎంత కష్టం అనేది. శంకర్ పోనీ అట్లీస్ట్ ఆ సినిమా చూసి దాన్నే ద వే హీ ట్రీట్స్ ఇట్ గ్లాసీగా 5 minutes అయినా చెప్పొచ్చు వీడికి ఏదో పర్సనల్ సెట్ బ్యాక్ వచ్చింది, దానివల్ల చాలా కష్టపడి ఐఏఎస్ అయ్యాడు. అది ఎంత చిల్లరగా తీసాడంటే లైక్ కమింగ్ టు ద లవ్ ట్రాక్, ఆ అమ్మాయి ఏదో నువ్వు నీ కోపం తగ్గించుకోవాలి, సో నువ్వు ఐపీఎస్ అయినా కూడా నాకు ఇష్టం లేదు, సో ఐఏఎస్ అని అంటే చదివి ఐఏఎస్ అవ్వడం అనే అంత సిల్లియెస్ట్ లవ్ ట్రాక్ అసలు నేను ఇక్కడ అంటే నువ్వు ఈధర్ ఫెయిల్ అయినా అవ్వు లేకపోతే ఫస్ట్ ర్యాంక్ అయినా రా, బట్ సెకండ్ ర్యాంక్ వస్తే నేను లవ్ చేయను అన్నట్టుంది. అసలు ఐపీఎస్ అయితే అంత అసలు అంటే నేను వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ అనేటట్టు అనిపించింది. అసలు ఆ లవ్ ట్రాక్ కానీ
ద హోల్ సెటప్ కానీ దాంట్లో ఈ కోపము తెచ్చుకోవటం అనేది, అంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి పాపులరైజ్డ్ దిస్ హోల్ యాంగర్ ఇది. సో నీకు ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ సందీప్ రెడ్డి వంగ కోపం అనే దాన్ని గురించి ఒక ట్రీటైజ్ లాగా ఒక 3 hours సినిమా తీశాడు. ఇంకా తర్వాత మళ్ళీ హీరో కోపం అనే ఒక ఇది చూస్తేనే విరక్తి వస్తుంది, బికాస్ వీవ్ ఆల్రెడీ సీన్ అ లాట్ ఆఫ్ స్టఫ్ ఓవర్ హీరో కోపం అని. మళ్ళీ నువ్వు దాన్ని కామెడీ కానీ ఏ రకంగా కొత్తగా చూపించినా అసలు ఇంట్రెస్ట్ రాదు. సో ఇఫ్ శంకర్ ఈజ్ అప్ టు డేట్, హీ వుడ్ హ్యావ్ నోన్ దట్ ఈ కోపం అనేది చాలా ట్రైట్ బోరింగ్ కాన్సెప్ట్ అని. సో హీరో కోపం రావడం అది చాలా చిల్లరగా దొప్పు అని దాన్ని చూపించి అసలు నన్ ఆఫ్ దాట్ వాజ్ ఇంట్రెస్టింగ్. అసలు అది ఆ వెన్నెల్ కిషోర్ స్టాకింగ్ది అసలు ఒక్క చోట కూడా నవ్వు రాలేదు నాకు. అండ్ చూడ్డానికి రామ్ చరణ్ అట్లీస్ట్ హీ లుక్స్ గుడ్ ఇన్ దట్ పార్ట్, కానీ దాన్ని శంకర్ కంప్లీట్లీ స్క్వాండర్ చేసి వేస్ట్ చేసేసాడు. అసలు ఆ లవ్ ట్రాక్ వాజ్ వెరీ వెరీ బ్యాడ్. దాన్ని ఎడిటింగ్ ప్యాటర్న్ కూడా వీడు కలెక్టర్ అయి వచ్చాక నాకు ఇలా ఒకటి ఇది ఉండేది, బట్ ఆ అమ్మాయి నేను IPS అయ్యానని వదిలేసింది అని వీడు వెళ్ళటం అసలు చాలా సిల్లీగా ఉంది. అంటే దేవరాలో జాన్వీ కపూర్ ట్రాక్ వాజ్ మచ్ బెటర్ దాన్ దిస్ అన్నట్టు అనిపించింది అసలు ఒక రకంగా చూస్తే. అట్లీస్ట్ నేను ఇందాక అదే అంటున్నాను, తంగం క్యారెక్టర్ హ్యాస్ ఏ యూనిడైరెక్షనల్ కోహరెన్స్. ఐ వాంట్ బ్రేవ్ పర్సన్, అట్లీస్ట్ మీ నాన్నైనా బ్రేవ్గా ఉన్నాడు, నువ్వు బ్రేవ్గా లేవు, నాకు అది ఇంపార్టెంట్. దీంట్లో ఈ కీరాకి ఏం కావాలనేది మనకు తెలీదు. అండ్ ఈమె వల్ల ఈమె ర్యాండమ్ గా IPS నుంచి IAS అవటం, IAS నుంచి ఎలక్టోరల్ ఆఫీసర్ అవటం, పోనీ IAS ఆఫీసర్ కూడా లేడు కదా. అండ్ ఇదంతా అండ్ మోరోవర్ నాకు మెయిన్ ఏంటంటే ఒకే ఒక్కడిలో లవ్ స్టోరీ సచ్ ఎ పివటల్ థింగ్ కదా. ఇట్స్ నాట్ ఓన్లీ ఎందుకంటే దాంట్లో గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వాలని అర్జున్కి చెప్పడం, వాడు ప్రైవేట్ చిన్న స్మాల్ జాబ్ చేస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ లవ్ స్టోరీ అంతా. అండ్ వీడు సీఎం అయినా కానీ వాళ్ళ డాడ్ మ్యాడ్ అయ్యి నేను గవర్నమెంట్ ఆఫీసరే కావాలి, సీఎం వద్దు. సో ఇట్స్ లైక్ బ్యూటిఫుల్. వన్ డే సీఎం అయిన తర్వాత వచ్చి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటాడు. ఎందుకు అంటే మా మామయ్య ఇలా అడిగాడు అందుకని ప్రిపేర్ అవ్వాలని. అండ్ పొలిటీషియన్స్ అందరూ కరప్ట్ అని చెప్పి ఆర్ డేంజరస్ ఇది ప్రొఫెషన్ అని చెప్పి వాడు ఇవ్వడు. సో దాంట్లో అలా ఉంటుంది. దాని నుండి సాంగ్స్ కూడా నీకు అంతే యూఫోరియా. ఇప్పుడు సీఎం అయిన తర్వాత మగధీరా సాంగ్ ఉంటుంది కదా, లాస్ట్ సాంగ్ అసలు ఫెంటాస్టిక్ ఉంటుంది అది. అండ్ దాని థీమ్ కూడా ఇట్స్ లైక్ డాడ్ అండ్ ఈ అమ్మాయి మధ్య డిస్ప్యూట్ ఇదన్నీ. అలానే ఇప్పుడు అపరిచితుడు చూసుకుంటే రామం రెమో వాడు ఇలా స్ప్లిట్ పర్సనాలిటీ అవుతాడు. సో తర్వాత డాక్టర్ చెప్పి ఇదంతా ఈ అమ్మాయి ఉండి ఫైనల్ గా రామం నువ్వు ఇలా అన్నావు నాకు ఇదే కావాలని చెప్పి అలా అంటే అప్పుడు ఆ రెమో అనే పర్సనాలిటీ వెళ్ళిపోతుంది కదా. అప్పుడు అలాంటి సాంగ్ నుండి నీకు రండక్క సాంగ్ అలా చూపిస్తాడు. సో నీకు ఆ సెటప్ అండ్ ప్రిసీడింగ్ సీన్స్ అంతా ఒక వెరీ ఎంటర్టైనింగ్ అండ్ యుఫోరిక్ గా ఉంటే అప్పుడు సాంగ్ వచ్చినా కూడా యూ విల్ ఎంజాయ్. అండ్ అప్పుడు సాంగ్ టూ మచ్ తీసేవాడు. దీంట్లో ఒక్క సాంగ్ కూడా ప్లేస్మెంట్ ఎంత హారబుల్ గా, దెర్ ఇస్ నో, అంటే నీకు ఆ సాంగ్ వచ్చే ముందు నీకు ఒక ఆడియన్స్ గా ఒక ఎంటర్టైన్మెంట్, ఒక హ్యాపీనెస్ ఆర్ ఒక జాయ్ఫుల్ మూమెంట్స్ ఏం లేవు. జస్ట్ జరగండి సాంగ్ అయితే ర్యాండమ్ ఎంత బి గ్రేడ్ సెటప్ ఉందో దానికి. ఆ ముందు సెటప్ ఈస్ వెరీ బ్యాడ్ దట్ ఈవెన్ దో సాంగ్ బాగున్నా కూడా నువ్వు దాన్ని అసలు ఎంజాయ్ చేయలేవు అట్ దట్ పాయింట్. నేను ఎవరితో ఆన్లైన్ రివ్యూ చూస్తున్నాను, అందులో చెప్తాడు ఆ పాపం ఆ తమ్ముడి క్యారెక్టర్ వాడి పెళ్లి అంతా ఎంజాయ్ చేసాడో లేదు కానీ ఆ తమ్ముడి పెళ్లి అండ్ ఫస్ట్ నైట్ ని వీళ్ళ సాంగ్స్ కోసం యూజ్ చేసుకోవడం అనేది బేసికలీ ఎసెన్షియల్లీ ఎవ్రీ టైమ్ దే నీడ్ ఎ సాంగ్ ఆ పాపం తమ్ముడి లాక్కొస్తాడు కదా, అది అబ్సల్యూట్లీ బ్రూటల్. అండ్ 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 దిస్ బ్రింగ్స్ టు నీకు ఆ సెకండ్ మెయిన్ ఫ్యామిలీ ఉంటుంది కదా, మెయిన్ ఫ్యామిలీ సెకండ్ ఫ్యామిలీ ఇది నరేష్ అండ్ ఈ ఫ్యామిలీ అంతా ఉంటుంది కదా. అండ్ ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ సత్య ప్రియదర్శి వీళ్ళందరినీ పెట్టి వీళ్ళందరికీ ఒక్క డైలాగ్ కూడా ఉండదు. మన వెరీ పాపులర్ మహర్షి ఎపిసోడ్లో వంశీ పైడిపల్లి గురించి ఇలానే మాట్లాడుకున్నాం. ఒక సీన్లో మహేష్ బాబు వెళ్తే కైకాల సత్యనారాయణ వీళ్ళందరూ ఒక 20 people ఉంటారు కదా. దిస్ ఈస్ అ వెరీ కామన్ కంప్లైంట్ విత్ తెలుగులో ఎక్సెస్ డబ్బులు ఖర్చు పెట్టే డైరెక్టర్స్. వంశీ పైడిపల్లి కానీ ఆర్ మన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక పెద్ద CEO సెట్ అని ఇంటి సెట్ వేసి బోల్డ్ మందిని పెట్టడం, ఆర్ ఇదివరకు కృష్ణవంశీ చేసేవాడు ఇలానే. ఎందుకు ఇంత ఎక్సెస్? బేసిక్ కామన్ సెన్స్ ఉండదు డైరెక్టర్స్కి. అదే శంకర్ని చూడండి, ఒక్క పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద చూపిస్తాడు అని ఒక కల్ట్గా చూసుకునేవాడిని నేను. అలాంటి శంకరే ఇంత నీచానికి దిగజారాడంటే ఇంక నేను ఏం మాట్లాడడానికి లేదు అసలు. లాట్స్ ఆఫ్ పీపుల్, ఇప్పుడు సత్య మత్తు వదలరా 2లో ఎంతో హిలేరియస్ ఇది చేసిన అతనికి సింగిల్ డైలాగ్ లేదు, వేరే వాళ్ళకి ఎవ్వరికీ లేదు. ఇంకా అసలు వేరే వాళ్ళ గురించి ఆలోచించక్కర్లేదు. సినిమాలో కోర్ టాప్
6 or 7 క్యారెక్టర్స్లోనే వాళ్ళకి డైలాగ్స్ లేవు. అసలు హీరోయిన్కే ఏమీ లేదు అక్కడ, క్యారెక్టరే రాయలేదు. ఇంకా అలాంటిది వీళ్ళకి ఎందుకు రాస్తాడు? అదే ఐ మీన్ ఐ థింక్ ఇప్పుడు ఈ సినిమా మన సో మేబీ if we want to kind of go forward now, let's actually kind of wrap up first half and second half quickly in next 5 minutes, and then we can actually do the meta analysis. నీకు అసలు ఫస్ట్ హాఫ్ లో ఓకే, మనం ఆబ్వియస్లీ ఇప్పటికి ఇంట్రొడక్షన్ కామెడీ ఏమి పనిలేదన్నావు. నీకు అసలు ఫస్ట్ హాఫ్ ఇన్ఫాక్ట్ నువ్వు ఫస్ట్ హాఫ్ తర్వాత నాకు 2.5 అని రేటింగ్ పెడితే నేను యాక్చువల్లీ కొద్దిగా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే సో నీకు అసలు 2.5 ఇవ్వడానికి నీకు నచ్చింది ఏంటి అసలు మొత్తం సీన్స్ లో? అది గుడ్ క్వశ్చన్. సో నాకు ఫస్ట్ హాఫ్లో యాక్చువల్లీ నచ్చింది ఏంటంటే కొన్ని ఎలిమెంట్స్ నాకు శంకర్ చూసి ఓకే ఇక్కడ దెర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్ హియర్, ఎటన్నా వెళ్తుంది సినిమా అనేటట్టు అనిపించిన 2-3 థింగ్స్ హ్యాస్ ఎంటైర్లీ టు డూ విత్ ఫ్లాష్ బ్యాక్కి లింక్ అయి ఉండే క్యారెక్టర్స్ అండ్ సీన్స్ మాత్రమే నాకు నచ్చినాయి. ఇప్పుడు నీకు శ్రీకాంత్, నాకు టాప్ 3 పర్ఫార్మర్స్ సినిమాలో శ్రీకాంత్, మళ్ళీ ఈమె అంజలి, సో అండ్ రామ్ చరణ్ యాజ్ అప్పన్న, ఈ 3 టాప్ 3 ఇది. సో నీకు శ్రీకాంత్కి ఒక గిల్టీ కాన్షియన్స్ డెవలప్ అవుతుంది ఇట్లా వీళ్ళిద్దరిని చూసి భయపడటము, అండ్ ఆ భయంతో హార్ట్ అటాక్ వచ్చి వెళ్తూ మధ్యలో రోడ్ కొలాప్స్ అయితే అందరూ తిట్టడం వీడు ఎన్ని పాపాలు చేశాడు. సో ఇలా అన్నప్పుడు దట్ వాజ్ యాక్చువల్లీ ఇంట్రీగింగ్ నాకు. ఓకే, ఒక మంచి శంకర్ సినిమా లాగా వెళ్తుంది ఇది, వీడి దరిద్రుడు, సో ఈ రోడ్లు కూలిపోవడం, వాడి సొంత సెల్ఫ్ కర్మ అనుభవించడం, ఇలా ఇది టిపికల్ శంకర్ సెటప్. సో అవి బాగున్నాయి. అండ్ మధ్యలో ఇలా ఒక హారర్ జంప్ స్కేర్స్ లాగా వాళ్ళిద్దరి ఆత్మలు ఇది వీడికి కనిపించి వీడి భయపడటము, సో ఆ పార్ట్స్ నచ్చినాయి నాకు. అండ్ ఆ బిల్డప్ టువర్డ్స్ ద ఇంటర్వెల్ టైంలో ఏంటంటే వీడికి ఒక గిల్టీ కాన్షియన్స్ వచ్చి నేను అన్ని సెట్ రైట్ చేస్తాను ఇది అని అంటాడు. సో అప్పుడు మళ్ళీ అంజలి ఓల్డ్ పర్సన్ ఇలా స్టేజ్ మీదకి నడుచుకుంటూ వస్తే వీడు భయపడడం, ఆమె కూడా అప్పటిదాకా కొంచెం మెంటలీ ఇంబ్యాలెన్స్డ్ ఉన్న మనిషి సడన్ గా స్ట్రైట్ గా చూసి బాగున్నావా సత్యమూర్తి సత్య ఏదో అని అంటే వీడు భయపడు. సో ఆ ఎలిమెంట్స్ ఉండేసరికి నాకు ఓకే, అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా ర్యాండమ్గా అటు ఇటు తిరిగినా కూడా ఇట్ ఈస్ కన్వర్జింగ్ టువర్డ్స్ అసలు యాక్చువల్ రామ్ చరణ్స్ డాడ్స్ ఫ్లాష్ బ్యాక్ అండ్ హౌ హీస్ గోనా టేక్ ద స్టోరీ ఫార్వర్డ్ ఫ్రమ్ హియర్. ఇక్కడ మెయిన్ సెంట్రల్ క్యారెక్టర్ శ్రీకాంత్ అండ్ వీళ్ళ మదర్ని డిస్కవర్ చేయటం. సో ఇలా హీల్ ప్లే అవుట్ ఆల్ ఆఫ్ దిస్ డ్రామా అండ్ దీన్ని రాజమౌళి బిన్నట్టు స్క్వీజ్ చేసి ఎవ్రీ క్యారెక్టర్ మధ్య డైనమిక్ అండ్ ఇంటర్ప్లే బాగా చేసి ఇలా హీల్ ఎక్స్ట్రాక్ట్ సమ్ డ్రామా అవుట్ ఆఫ్ ఇట్ అనే హోప్తో నేను ఇంటర్వెల్కి వెళ్ళాను అనమాట. సో అందుకని నాకు ఆ ఇంటర్వెల్కి వెళ్ళే టైంలో ఆ పార్ట్స్ నాకు బాగా అనిపించినాయి. ఐ సీ. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ నాకు వన్ ఆఫ్ మై డిసప్పాయింట్మెంట్ అంటే నీకు ఆ స్టేజ్ మీదకి అంజలి అండ్ రామ్ చరణ్ వస్తారు కదా, నీకు వచ్చినప్పుడు దట్స్ లైక్ ఏ ప్లాటర్ మీద పెట్టిన హైప్ సీన్. ఏంటంటే ఒక విలన్ వాడి కొడుకుని వాడే రూపంలో చూసినప్పుడు నీకు సడన్ గా ఒక బాహుబలి ఒక ట్రోప్ కదా అది. ఎగ్జాక్ట్. దాన్ని ఏం చూపించాడు అసలు అందులో? ఓన్లీ అంజలి మాట్లాడటం తప్పించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అంజలి రామ్ చరణ్ ఫస్ట్ టైం పర్సనల్ గా చూసినప్పుడు ఆమె ఎందుకు రియాక్ట్ అవ్వదు? ఎందుకంటే వాడు నాన్నలానే ఉంటాడు కదా. ఎగ్జాక్ట్లీ ఆమె ఏమి రియాక్ట్ అవ్వదు. అండ్ ఓకే, వీడు చూసినప్పుడు ఏమని చూస్తున్నాడా, లేకపోతే రామ్ చరణ్ చూసి రియలైజ్ అవుతున్నాడా, లేకపోతే అండ్ బేసిక్ స్క్రీన్ ప్లే టెక్నిక్ కదా. నువ్వు యంగ్ రామ్ చరణ్ వస్తున్నప్పుడు యూ హ్యావ్ టు కట్ బ్యాక్ టు అప్పన్నా కదా, బ్యాక్ టు బ్యాక్ కట్ బ్యాక్ చేయాలి కదా, అదేం లేదు. అండ్ ఈ పక్కన సముక్త మనం ఉంటాడు కదా, అతని ఎక్స్ప్రెషన్స్ ఏంటో తెలియదు. అండ్ ఇట్స్ లైక్ ఐ ఫీల్ లైక్ ఇదేంటి, ఇది ఒక బేసిక్ కోర్ ఎమోషన్. ఫస్ట్ టైం వాడి కొడుకుని వీడు చూస్తున్నప్పుడు ఏమాత్రం ఎమోషన్ లేదనేది. సో ఇన్ఫాక్ట్ ఐ వాజ్ డిసప్పాయింటెడ్ అబౌట్ దట్ హోల్ ఎపిసోడ్. అదే. సో డిగ్గింగ్ ఇన్ టు దట్ ఆస్పెక్ట్ లిటిల్ మోర్, నేను ఫస్ట్లో చెప్పినట్టు శంకర్ సినిమాల్లో క్యారెక్టర్స్ ఆర్ డ్రివెన్ బై ఒక కోర్ ఎమోషన్, ఒక సీరియస్ వెరీ బ్యాడ్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ దేర్ ఫ్లాష్ బ్యాక్. భారతీయుల్లో వాళ్ళ కూతుర్ని ఇలా లంచం వల్ల చనిపోతుంది, అపరిచితుల్లో వాళ్ళ చెల్లి గవర్నమెంట్ ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల చనిపోతుంది, జెంటిల్మెన్లో వాడి స్టెప్ బ్రదర్ వినీత్ ఇలా డబ్బులు కట్టలేక గవర్నమెంట్ హాస్పిటల్ సూసైడ్ చేసుకుని చనిపోతాడు. సో దెర్ ఈస్ దట్ కోర్ ఎమోషన్ దట్ డ్రైవ్స్ హీరో ఫార్వర్డ్ అండ్ అది పర్ఫెక్ట్గా చూపిస్తాడు. ఒక క్రిస్ప్ ఫ్లాష్ బ్యాక్లో చేసి డ్రైవ్ చేస్తాడు. దీంట్లో టు హిస్ క్రెడిట్ ఫ్లాష్ బ్యాక్ వాజ్ పర్ఫెక్ట్.
ఇట్ వాజ్ క్రిస్ప్, మంచి బాగానే తీసాడు. ఇంకొంచెం బెటర్ కూడా తీయొచ్చు, కానీ స్టిల్ ఓకే, ఐ విల్ గివ్ ఇట్ అట్లీస్ట్ ఓకే ఒక్కడు. వీటితో కంపేర్ చేస్తే హీ గాట్ 60% ఆఫ్. సో తీసినప్పుడు దాని కోర్ ఎమోషన్ ని తీసుకుని క్యారెక్టర్ షుడ్ బి డ్రివెన్ ఫార్వర్డ్. సో నీకు ఫ్లాష్ బ్యాక్ గురించి మళ్ళీ తర్వాత మాట్లాడదాం, కానీ తీసినప్పుడు నువ్వు అన్నట్టు అదే నేను ఆ క్వశ్చన్స్ కూడా అన్ని రాసుకున్నా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాష్ బ్యాక్ లో రామ్ నందన్ అంటే రామ్ చరణ్ యంగర్ క్యారెక్టర్ ఈజ్ ఓల్డ్ ఎనఫ్. తను ఒక 10 year old కిడ్ లాగా చూపిస్తాడు నాకు, హైట్ అది బట్టి చూస్తే. ఇప్పుడు మా కిడ్స్ ఆర్ 10 years, మనకు తెలుసు. 10 year old కిడ్ లాగా చూపించినప్పుడు వాడికి గుర్తుండదా, హీఈస్ ఇన్ ద స్పాట్, వాళ్ళ డాడ్ చనిపోయినప్పుడు రైట్ దేర్ ఉంటాడు. సో వై డస్ హీ హ్యావ్ నో రికలెక్షన్ ఆఫ్ అసలు ఆ మర్డరు, వాళ్ళ డాడ్ గురించి వాళ్ళ మామ్ గురించి అసలు ఏం రికలెక్షన్ ఎందుకు లేదు? అసలు తను ఈ ఫాస్టర్ పేరెంట్స్, ఈ నరేష్ అండ్ వీళ్ళ దగ్గర ఎలా ఎండప్ అయ్యాడు, వాళ్ళని అమ్మ నాన్నని ఎందుకు పిలుస్తున్నాడు, అసలు ఈ అంజలి ఎందుకు మ్యాడ్ అని చెప్తున్నారు, అసలు ఆమె నిజంగా మ్యాడా లేకపోతే బోయపాటి సినిమాల్లో లాగా యాక్టింగ్ మ్యాడా, ఎందుకు అది చూపించలే. అసలు ఆమె పెక్యులియర్ గెటప్ అలా ఎందుకుంది అని. ఆమె ఇన్నేళ్లుగా శ్రీకాంత్ని ఎందుకు ఎక్స్పోజ్ చేయలేదు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ని? బికాస్ ఆమెకి కొంచెం స్టేచర్ ఉంది కదా, అంటే ఆమె పార్టీ ఫౌండింగ్ మెంబర్ వాళ్ళ వైఫ్, ఆమె జస్ట్ ఆమె ఎందుకు ఎక్స్పోజ్ చేయలేదు? ఆర్ నువ్వు ఇందాక అన్నట్టు ఆన్ స్టేజ్ ద మూమెంట్ షీ సీస్ శ్రీకాంత్ పెద్దగా ఎక్స్పోజ్ చేయొచ్చు, పెద్దగా ఆర్చినప్పుడు ఆమె తన కొడుకుని ఎందుకు గుర్తుపట్టట్లేదు? వీడు రామ్ నందన్ ఎందుకు వాళ్ళ అమ్మని గుర్తుపట్టట్లేదు రీయూనియన్ అయినప్పుడు? అండ్ ఈ రామ్ నందన్ అనేవాడు శ్రీకాంత్ ఏమి 100 ఒక ముసలాడు అయిపోయినా మొత్తం ఫేస్ మారిపోలేదు కదా, శ్రీకాంత్ లాగా ఉన్నాడు కదా. సో ఫస్ట్ రామ్ నందన్ యాక్చువల్లీ షుడ్ రికగ్నైజ్ శ్రీకాంత్ ఆల్సో. రాజీవ్ కనకాల అలాగూ పోయాడులే యాజ్ యూజువల్, సో ఇట్ డజంట్ మ్యాటర్. రాజీవ్ కనకాల పోవడం ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్. సో అట్లీస్ట్ శంకర్ రికగ్నైజ్డ్ ఆ ట్రోప్ అండ్ హీ ఫుల్ఫిల్డ్ దట్. అంటే రాజీవ్ కనకాల పోయినప్పుడు ఒక అరిచే ఆడియన్స్ కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి దాన్ని బాగా యాక్చువల్లీ ఆ సీన్ బాగుంది. రాజీవ్ కనకాల పోయేటప్పుడు ఎవరు చూడలేదు అని అంటే నువ్వు చూసావు కదా అనేది బాగుంది నాకు. విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. కానీ సో ఈ క్వశ్చన్స్ బేసిక్ స్క్రీన్ ప్లే క్వశ్చన్స్ ఎవరైనా, అంటే నువ్వు ఏ సినిమా తీసినా అంటే ఎందుకు ఇంత పర్ఫెక్ట్ లాజిక్ ఇస్ జస్ట్ సినిమాలా చూడమని కదా. సినిమాకంటూ ఒక ఇంటర్నల్లీ కన్సిస్టెంట్ లాజిక్ ఉంటుంది కదా. సో ఏ సినిమాలో అయినా వాటిని నువ్వు ఫుల్ఫిల్ చేయాలి. ఎస్పెషలీ నువ్వు ఇలా ఫ్లాష్ బ్యాక్ అని సన్ అని ఇలా సెటప్ చేసినప్పుడు ఇట్ బెగ్స్ టు బి సాల్వ్డ్. నువ్వు అన్నట్టు ఇట్స్ ప్లాటర్ మీద పెట్టించినప్పుడు రాజమౌళి జస్ట్ ఈ ఒక్క స్టోరీ లైన్ దీని చుట్టూ 10 ఎలివేషన్లు రాయగలరు. అండ్ ఎనీ డైరెక్టర్ హూ ఇస్ ఫాలోయింగ్ ఇన్ హిస్ ఫుట్ స్టెప్స్ రాయగలరు. అలాంటిది వీళ్ళందరికీ ఓజీ లాంటి శంకర్ ఈ టాపిక్ తీసుకున్నప్పుడు, అండ్ ముందు నుండి నేను కమర్షియల్ సినిమా తీస్తున్నా ఇది దిస్ ఇస్ నాట్ మై దిస్ ఇస్ అ పక్కా కమర్షియల్ సినిమా అన్నప్పుడు ఇదే కమర్షియల్ సినిమాకి బ్రెడ్ అండ్ బటర్ కదా. తండ్రి కొడుకుల రివెంజ్, మదరు సన్ రీయూనియన్, వీళ్ళ రివెంజ్, ఇవన్నీ చేయకుండా ఈ శ్రీకాంత్ అనేవాడు జస్ట్ స్కాట్ ఫ్రీగా వాక్ అవే అయిపోతాడు. వాడి సిన్స్ కి పనిష్ అవ్వకుండా ఊరికే చనిపోతాడు. అంటే ఎస్జే సూర్య గారు టైం పాస్ కి మన పూరిది పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగాతో రాంబాబు టైప్ లో సిమిలర్ ట్రోప్, సన్ కిల్స్ హిజ్ ఓన్ డాడ్ అనేలాగా చనిపోతాడు తప్పించి, ఈ శ్రీకాంత్కి ఏదో కొంచెం గిల్ట్ ఉంటుంది తప్పించి ఒక ప్రాపర్ వాడు చేసిన చాలా దారుణాలు చేస్తాడు కదా క్లైమాక్స్ ఫ్లాష్ బ్యాక్ లో, అలాంటి వాటికి ఒక్కదానికి కూడా వాడికి ఇది ఉండదు. అండ్ నువ్వు ఒక పాయింట్ చెప్పావు ఏంటంటే రామ్ నందన్ కి శ్రీకాంతే వాళ్ళ నాన్నని చంపాడనే విషయము సముద్రకని గాడు చెప్తాడు. చెప్తే వాడు ఒకటి అంటాడు, అరే డాష్ ఇలా మా నాన్నని చంపినోడితో పిలిచి నాకు చితికి నిప్పు పెట్టిస్తావేంట్రా అంటే, సారీ అది అతని లాస్ట్ విష్ అంటే బాడీ లాస్ట్ విష్ అయితే నీచా. మన మీమ్స్ లో ఉంటది కదా, గట్టిగా అరుస్తూ ఉంటది కుక్కకి అరే ఉందారా అనేది 100% వస్తుందా మేము బయటికి, నాకు తెలుసు. అదే అప్పుడు రామ్ చరణ్ ఫేస్ కూడా అలానే ఉంటుంది. అరే ఏంటి అసలు నువ్వు ఏం చేసింది ఏంటి అని. వాడి చితికి నేను నిప్పట్టడమే, వాడి ఆఖరి కోరిక కూడా చాలా ర్యాండమ్ గా ఉంది. అది వాడు చేసిన అన్ని చేసి దరిద్రం, వాళ్ళ సొంత డాడ్ని చంపి అన్ని వాడి లైఫ్ ని సర్వనాశనం చేసి వాళ్ళ మదర్ని నాశనం చేసి వీడిని ఎక్కడో కొట్టి చేసి
వీడు ర్యాండమ్ గా వీడిని సీఎం చేస్తా అంటే యాజ్ ఇఫ్ ఇట్స్ లైక్ నా ఆస్తికి వీడే వారసులాగా వాడు సీఎం అంటే వాడు అయిపోతాడా తెలుసు సార్. ఇది ఎలా ఉందంటే బల్లాల దేవ మహేంద్ర బాహుబలి చేత తలగొడి పెట్టించున్నాడు. ఎగ్జాక్ట్లీ అంతే కదా. అసలు అంటే ఈ సీఎం అవుతా అని అన్నప్పుడు ఒక మీటింగ్, ఇంటర్నల్ పార్టీ మీటింగ్ జరుగుతుంది చూడు, లీడర్ సినిమాలో లాగా జరిగితే వీడిని సీఎం అని అందరూ అరుస్తూ ఉంటారు. అరే వీడు అసలు ఎవడో కూడా తెలియదు ఇన్ని రోజులు. మీరు సడన్ గా వీడు వచ్చి వీడు మీ పెద్ద పార్టీకి, రూలింగ్ పార్టీకి సీఎం అంటే ఓకే అని సీఎం అని వాడను అన్న తర్వాత వీడేమో నేను సంతకం పెట్టను అని అనటం. అంటే రామ్ చరణ్ ఓకే సర్లే అయితే పెట్టు సంతకం అని వీడు నువ్వే సీఎం ఉండు అని అనడం. అన్న తర్వాత వాడు ఒక చిల్లరగా పేపర్ జింపేయటం. అప్పుడు ఓహో మ్యాన్ ఈ లాజిక్ వీడు బాధ ఇంత చిల్లరగా ఎలా తీసాడని నాకు అర్థం. అంటే ఆబ్వియస్లీ ఎనీ విలన్ వర్త్ హిస్ సాల్ట్, బేసిక్ సెన్స్ ఉండే విలన్ అయినా కూడా ఓకే నువ్వే సీఎం ఉండు అని అన్న వెంటనే ఆ అని రాసివ్వు అని అంటే వీడు రాసిస్తాడు. అనగానే పేపర్ చింపేస్తాడు. ఇట్స్ లైక్ ఇట్ షుడ్ బి లైక్ ఎస్క్రోలో పెట్టాలి కదా రెండు పేపర్స్ ని పెట్టి యూ షుడ్ లైక్ ట్రాన్సాక్ట్ ఎట్ ద సేమ్ టైం. కానీ ఎంత ఘోరంగా అండ్ ఇది అంత అయినా కానీ నాకు పెద్ద సీఎం అంటే ఇంట్రెస్ట్ లేదని బాగుంది. అది నువ్వు ఏదనుకుంటావు అంటే దాని వెనకాల చాలా పెద్ద స్ట్రాటజీ ఉంటుంది అనుకుంటావు. ఏముండదు, నీకు ఎసెన్షియల్లీ ఏముండదు. నాకు మెయిన్ కోపం వచ్చింది ఈ కార్తిక్ సుబ్బరాజ్ ఒక లెజెండరీ స్టోరీ ఇచ్చాడని దాని గురించి చాలా హైప్ చేశారు. కార్తిక్ సుబ్బరాజ్ స్టోరీ ఇచ్చాడు, ఇది శంకర్ ఈ మధ్య సరిగ్గా చేయట్లేదు కాబట్టి కార్తిక్ సుబ్బరాజ్ ఇచ్చిన స్టోరీ ఇంకా బాగుంటుంది కదంటే అసలు వాడిచ్చిన స్టోరీ ఏంటో తెలుసుకోవాలని నాకు. అంటే ఈ ఎలక్టరల్ ఆఫీసర్ వర్సెస్ సీఎం అనేది వాడి స్టోరీయా? ఒకవేళ అదైతే అది చాలా చండాలంగా ఉంది. బికాస్ అది లాస్ట్ 30 minutes లోనే వస్తుంది. అండ్ వాడు చేసే ప్లాట్స్ అండ్ ప్లాయిస్ ఎంత చిల్లరగా ఉంటాయంటే, అంటే వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు 2,000 బదులు 20,000 తీసుకోండి, ₹1,00,000 తీసుకోండి అనేది చిల్లర 1990s నుండి చెప్తున్నారు. కానీ అలా వర్కౌట్ అవ్వదు కదా. ఇట్స్ లైక్ నువ్వు వెళ్ళి 20,000 అంటే పక్క పార్టీ వాళ్ళు ఇస్తారు. ఇట్స్ లైక్ ఎనీవే అది బేసిక్. లేకపోతే నువ్వు డబ్బులు తీసుకో బట్ ఓటు మాత్రం వీడికి, ఇది కామన్ గా చెప్తారు. కానీ జస్ట్ డజంట్ వర్క్ లైక్ దాట్. అలానే వీడు ఏంటి బ్యాలెట్ బాక్స్ కొట్టడం, పగలు కొట్టడం, చేయడం, బాంబులు, ఇవన్నీ శంకర్ 90s లో తీసిన తర్వాత దాని రిప్ ఆఫ్ లాగా ఒక 100 సినిమాలు వచ్చినాయి. ఇలానే పొలిటికల్ సిస్టమ్ మీద ఇడిదిప్పి మడత పెట్టి ఫోర్జ్ చేసి ఒక 100 సినిమాలు వచ్చి మనకే విరక్తి వచ్చింది అయ్యి చూసి. వాటిని చూసి శంకర్ ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ తీయడం అనే ఈ ఒక వర్స్ట్ సైకిల్ ఏదైతే ఫామ్ అయిందో అది హారిబుల్ అనమాట అసలు. అంటే శంకర్ తీసిన వాటి బట్టి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళందరూ తీస్తే మళ్ళీ వాళ్ళని చూసి ఒక సబ్ స్టాండర్డ్ రిప్ ఆఫ్ లాగా తీయటం అనేది ఆ హోల్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ బిట్వీన్ రామ్ చరణ్ అండ్ ఎస్జే సూర్య ఈజ్ కంప్లీట్లీ రొటీన్. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రెడిక్టబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ రొటీన్, సంథింగ్ వీ హవ్ సీన్ ఇన్ మెనీ ఫిల్మ్స్. ఏ మాత్రం ఎక్సైటింగ్ గా లేదు అసలు. ఇన్ఫాక్ట్ నాకు ఇంకా అప్పటికే నాకు ఫుల్గా నీరసం వచ్చేసిందిలే. ఐ థింక్ ఫ్లాష్ బ్యాక్ గురించి మాట్లాడుకున్న తర్వాత ఎలాగో ఈ క్యాట్ అండ్ మౌస్ దగ్గర ఉన్నాం కాబట్టి నాకు వన్ థింగ్ ఏంటంటే శంకర్ సినిమాస్లో ఇన్ఫాక్ట్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే నువ్వు చెప్పిన 4 సినిమాలు భారతీయుడు కానీ ఇవన్నీ శంకర్ ఈస్ ప్రాబబ్లీ ద స్ట్రాంగెస్ట్ క్లోజర్ ఇన్ హిస్ హెడే. అసలు క్లైమాక్సెస్ ఎలా డిజైన్ చేస్తారంటే ఈవెన్ నౌ ఎస్ఎస్ఆర్ ఇస్ నాట్ సచ్ స్ట్రాంగ్ సెకండ్ హాఫ్, కెనాట్ హ్యావ్ సచ్ ఏ కంపల్లింగ్ క్లైమాక్స్. బట్ ఒకే ఒక్కడు భారతీయుడు, జెంటిల్మెన్, ఈ క్లైమాక్సెస్ ఎలా ఉంటాయంటే ఇట్స్ నాట్ దే ఆర్ బిగ్, ఎందుకంటే హీ ఆల్రెడీ గేవ్ దట్ బిగ్ ఫైట్, ఈ సీక్వెన్స్ అయిపోయింది. బట్ ఇట్స్ లైక్ సచ్ ఎ స్మార్ట్ జెన్యూన్. ఏం జరిగింది అసలు నాకు ఒకే ఒక్కడు క్లైమాక్స్ చూసి ఇట్స్ నాట్ ఈవెన్ అ ఫైట్, ఇట్స్ ఒక కాన్వర్సేషన్ ఎండింగ్ అంతే. అండ్ ఈవెన్ భారతీయుడు ఫస్ట్ ది ఇట్స్ నాట్ ఈవెన్ బిగ్ ఫైట్ కదా, అఫ్ కోర్స్ హీ గోస్ అవే, బట్ ద ఫ్యాక్ట్ దట్ హీస్ అలైవ్. అసలు నువ్వు అవును, జస్ట్ టు యాడ్ టు దట్ అపరిచితుడు క్లైమాక్స్ ఏంటంటే మొత్తం వీడు మారిపోయాడు, వీడిలో ఉండే అన్ని ఫీచర్స్ తగ్గిపోయినాయి, మామూలు మనిషిలాగా రాము లాగా ఉన్నాడు అని అనుకుంటే మళ్ళీ లాస్ట్ కట్ చేస్తే ట్రైన్ లో కొంతమంది అమ్మాయిలు నేర్పించి వాడు మందు తాగుతా ఏదో ఉంటారు. కెమెరా ఇలా బయటికి వచ్చి ట్రైన్ బయటికి జూమ్ అవుట్ చేసి దూరంలో ఉండి చూస్తే వాడు మళ్ళీ ఒకడిని మనిషిని చంపేస్తా ఉంటాడు విక్రమ్. అది అప్పుడు ఫిల్మ్ బై శంకర్ అంటే అది. సో వీడి లోపల ఎవడు వెళ్ళలేదు, అందరూ ఇంటర్మింగిల్ అయిపోయి హీ లెర్న్ హౌ టు కంట్రోల్ హిజ్ పర్సోనాస్ అనేది చూపిస్తారు. అసలు అదే నీకు
ఆ స్ట్రైకింగ్ ద మూమెంట్ యూ ఎగ్జిట్ ద థియేటర్, ఆ లాస్ట్ షాట్ ఇస్ లైక్ జస్ట్ మైండ్ బ్లోయింగ్ అన్నమాట. ఈ మన వంగ రేడియో లూసెంట్ ఇమేజెస్ అంటాడు కానీ అప్పట్లో నీకు ఆ క్లైమాక్స్ లో ఒక రేడియో లూసెంట్ ఇమేజెస్ నేను అంటే అంటుంది నా బాధ ఏంటంటే 90s లో ఇలాంటి క్లైమాక్సెస్, ఇన్ఫాక్ట్ ఆ క్లైమాక్సెస్ ని 90s ఏంటి ఇప్పటికి కూడా పీక్ డైరెక్టర్స్ ఎవ్వరూ రిప్లై చేయలేదు. ఇన్ఫాక్ట్ ఈవెన్ సుకుమార్ కానీ ఎస్ఎస్ఆర్ కానీ ఈవెన్ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ డైరెక్టర్స్ కుడ్ నాట్ కమ్ ఈవెన్ క్లోజ్ టు దట్ క్లైమాక్స్. అలాంటి శంకర్ ఈ సినిమా తీసినప్పుడు నేను ఇంకా లాస్ట్ 30 minutes ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నాకేంటంటే నేను ఎంత పిచ్చోడంటే నేను ఎంత పిచ్చోడంటే సినిమా ఇంత దరిద్రం అంటే ఆల్మోస్ట్ 2 or 15 minutes అయింది కదా సినిమా, ఇంకా సంకనాగిపోయింది, ఇంకేం లేదులే సినిమాలు అనుకున్నప్పుడు కూడా ఐ వాజ్ స్టిల్ హోల్డింగ్ సమ్ హోప్ దట్ వీడు అందరినీ తీసుకొస్తాడు కదా, వీళ్ళ గుణాలందరూ ఒక పోలింగ్ సెంటర్కి వస్తారు కదా. ఐ వాజ్ థింకింగ్ ఈ ఒక్క చోటైనా శంకర్ ఏమన్నా స్మార్ట్గా చూపిస్తాడు అన్నప్పుడు సడన్గా బుల్డోజర్స్ వస్తాయి కదా చోటు అని, ఐ లాస్ట్ ఇట్. ఇంకా అక్కడతో అంటే ఇంకా నువ్వు నన్ను మన శ్రద్ధా శ్రీనివాస్ అంటారు కదా నాని, ఇంత కన్నా దగ్గర జరుపుకున్న ప్రతిసారి అరే ఇంకా అప్పటికి ఇంకా నేను దిస్ ఇస్ ఇట్ అని అనుకున్నా. యా ఎగ్జాక్ట్లీ. నాకు ఈ అట్లీస్ట్ ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్లో ఫస్ట్లో కొన్ని గ్లిమ్సెస్ చూపిస్తాడు కదా, అంటే ఇప్పుడు కలెక్టర్ అంటే ఏంటి అని చెప్పి ఒక స్పీచ్ ఇస్తాడు ఫస్ట్లో ఎస్జే సూర్య. దాంట్లో చాలా కలెక్టర్ ఇస్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, ఇది అది లెటర్ కోడ్ మీరు రాయాలి, అలా ఏదో కొన్ని హీ గోస్ అండ్ రీసెర్చ్ ద పొలిటికల్ సిస్టమ్ అండ్ ఎక్స్ట్రాక్ట్ సమ్ ఎంటర్టైనింగ్ పాయింట్స్ అండ్ హీ పుట్స్ దెమ్ ఇన్ హిస్ మూవీస్. ఇది ఓకే ఒకటిలో చేశాడు, భారతీయ ఎన్నిట్లో చేశాడు. సో అట్లీస్ట్ దట్స్ హిస్ స్ట్రాంగ్ జోన్. సో అలా కొన్ని, అండ్ బ్రహ్మానందం ఏదో ఒక సీన్ ఉంటుంది వేరే కలెక్టర్ ఇంకో చోటి క్రాస్ అవ్వకూడదు, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ అట్లీస్ట్ ఏదో అది పెడితే నీకు ఓకే కొంచెం రీసెర్చ్ చేసి ఇలా హీ టేక్స్ దీస్ డాక్యుమెంటరీ స్టైల్ కొన్ని ట్రివియా అండ్ దెన్ పుట్స్ దెమ్ ఇన్ మూవీస్ అనేది ఉంటుంది కదా. సో అలాంటిది అట్లీస్ట్ వన్స్ వీళ్ళు ప్రాపర్గా వీడు ఎలక్టోరల్ ఆఫీసర్గా టేకప్ చేసి ఎలక్షన్స్ అన్న తర్వాత హీల్ స్క్వీజ్ చేసి బోల్డ్ అన్ని ఎలక్షన్ సంబంధించిన రకరకాల గేమ్స్ అండ్ ఇవి ఏదో చేస్తాడనుకుంటే ఏం చేయడు, రొట్టగా చేశాడు అసలు. ఎవ్రీ ఐడియా దట్ హీ కమ్స్ అప్ విత్ ఇస్ లైక్ యూ కెన్ ప్రెడిక్ట్ ఇట్. అంత బ్యాడ్గా ఉంది అసలు. యా ఎగ్జాక్ట్లీ. అండ్ ఇదంతా అయినాక వాడు పాపం రామ్ చరణ్ చేతిలో పొడిపించుకుని ఇదంతా అయిపోయినాక చివరిలో 80,000 మెజార్టీ అంటాడు కదా మొత్తం మీద. నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎస్జే సూర్య అంత దద్దమ్మ సీఎం అయితే తప్పించి బేసికలీ హీస్ ఫోకసింగ్ ఆన్ వన్ పోలింగ్ సెంటర్ అండ్ దాని మీద వచ్చే మెజార్టీతో గెలవాలనుకోవటం. ఇట్స్ లైక్ అండ్ కన్వీనియంట్ గా ఈ ప్రెస్ ఏమో కొన్ని చోట్ల ఉంటారు, కొన్ని చోట్ల అసలు ఉండరు అక్కడ ఈ ప్రెస్ అనే వాళ్ళు. ఇట్స్ లైక్ దెర్ ఇస్ నో కన్సిస్టెన్సీ దేర్ కూడా. అసలు ఎస్జే సూర్య మన సరిపోదా శనివారంలో ఎంత బాగా చేశాడు అండ్ క్యారెక్టర్ కూడా అంత బాగా రాశారు, బికాజ్ ఇట్స్ వెరీ సార్టెడ్ క్యారెక్టర్. ఈ సినిమాలో ఐ వుడ్ సే అసలు తన క్యారెక్టర్ ఈజ్ వెరీ అండర్ రిటన్, అసలు ఏమీ సరిగ్గా రాయలేదు. అంటే హీస్ ఆఫ్టర్ పవర్ అది ఇదని కొన్ని ట్రోప్స్ ఆ గుండు కొట్టించుకోవటం ఇది తప్ప వన్స్ స్ట్రాంగ్ క్యారెక్టర్ లేకపోయేసరికి హీ రిలైడ్ ఆన్ హిజ్ యాంటిక్స్, ఇలా పెద్దగా అరవటము, ఇలా చేయడము, అలా ఎక్సెంట్రిక్గా యాక్ట్ చేయడం తప్పించి అసలు ఏమీ స్కోప్ లేదు. ఏమైనా కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎక్కడో కూర్చుని ఇలా చేద్దాం, ఇక్కడ డబ్బులు పంపించు అదని అంటుంటాడు తప్పించి హీఈస్ నాట్ వికెడ్ స్మార్ట్ అండ్ ఏదో ఒక పెద్ద చేసేది కూడా ఏమి ఉండదు అసలు. వెరీ టిపికల్ విలన్ లాగా, అంటే ఎలా చిల్లర్గా వీళ్ళ మదర్కి వీడికి DNA టెస్ట్ చెయ్యి వీడి అసలు అది ఆ హోల్ ఆస్పెక్టే నాకు అరే వీళ్ళిద్దరూ మదర్ అండ్ సన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ డైరెక్టర్ నువ్వు దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు, వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్స్ ఏంటి ఎస్టాబ్లిష్ చేయలేదు. వాళ్ళిద్దరు ఇప్పుడు కలుసున్నారు, వాళ్ళు రికన్సైల్డ్, ఇన్నేళ్ళు మేము దూరం ఉన్నాం, అసలు అది ఏం ఎస్టాబ్లిష్ చేయలేదు. వీడొచ్చి వీడిపాటికి డ్యూటీ చేసుకుంటున్నాడు, అలా అమ్మ తొక్క అన్నట్టున్నాడు. అలాంటిది లాస్ట్ మినిట్లో నువ్వు దాన్ని తెచ్చి నేను ఒక ప్లాట్ పాయింట్గా వాడతా అంటే చాలా కోపం వస్తుంది యాజ్ అన్ ఆడియన్స్, బికాస్ యూ హ్యావ్ నాట్ రిలైడ్ ఆన్ ఇట్ అండ్ డిడ్ంట్ రిజాల్వ్ ఇట్. జస్ట్ లాస్ట్లో ఏదో కన్వీనియంట్గా వీళ్ళకి DNA టెస్ట్ ఇది అంటే ఇంకా కన్వీనియంట్గా అమ్మాయిని అత్యంత దారుణంగా అంజలి క్యారెక్టర్ని చనిపోయేలాగా చేయడం అని చేసి ఏదో సింపతి ఎక్స్ట్రాక్ట్ చేస్తే నేను ఐ విల్ నాట్ గివ్ ఎనీ సింపతి అని అసలు నాకు ఐ హ్యాడ్ జీరో సింపతి టు గివ్ అట్ దట్ పాయింట్ అనమాట. అంటే మన KGFలో ప్రశాంత్ నీల్ ఎలివేషన్ కోసం హీరోయిన్ చంపినా కూడా నేను పట్టించుకోనివాడిని, ఇలాంటిది ఇంత చిన్న చిల్లరగా ఇలా చంపితే అసలు నో, ఐ జస్ట్ రిఫ్యూజ్. అండ్ ఇంత ఈ వీళ్ళు పాప ఈ అమ్మాయి వీళ్ళ
రేపు టెస్ట్ ముందు ఈరోజు చనిపోతే 0 డౌట్స్. ఓకే అసలు అమ్మాయి ట్రేసే దొరకలేదు ఏమైనట్టు. అప్పుడు అప్పుడు డౌట్ రామ్ చరణ్ మీద వచ్చి రామ్ చరణ్ చెల్లేయాలి కదా. డిఎన్ఏ టెస్ట్ కంటే ముందు నిన్ను దారుణాలు చేస్తున్నాడు. ఇవన్నీ లేకుండా అసలు ఎలక్టోరల్ ఆఫీసర్ అనే ఇది దానికి ఐ డోంట్ థింక్ అసలు యా ఆ లాస్ట్ క్లైమాక్స్ అండ్ దెన్ పోస్ట్ క్లైమాక్స్ టైటిల్స్ గురించి కూడా మళ్ళీ తర్వాత మాట్లాడదాం. కానీ యా ఈ మొత్తం దాంట్లో గుడ్ ఏదైనా ఉంది అని అంటే ఇందాక అనుకున్నట్టు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఓన్లీ ఎమోషన్ ఐ ఫెల్ట్ వాజ్ సీన్స్ ఇన్వాల్వింగ్ అంజలి అండ్ ఓల్డ్ రామ్ చరణ్. సో వాళ్ళ మధ్య ఆ ఫస్ట్ తమన్ 2-3 స్కోర్ అది కూడా బాగుంది అక్కడ. అండ్ రామ్ చరణ్ పాత గెటప్లో బాగున్నాడు, హీ యాక్టెడ్ వెల్. అండ్ ఆ కోర్ కాన్సెప్ట్ బాగుంది ఏంటంటే హీ ఈజ్ అన్ యాక్టివిస్ట్, పొలిటికల్ పార్టీ పెడదామని రాజు కనకాలగాడు వచ్చి అడగటము, పెట్టిన తర్వాత హీ హ్యాజ్ హిస్ స్టార్టర్ ఇది ప్రాబ్లము, అది దాని నుండి శ్రీకాంత్ని పెడితే వాడు ఎదగటం. ఇది ఇరువర్ లైక్ ఇద్దరులో మణిరత్నం ఆల్రెడీ కొంచెం చూపించిన లాగా ఉంటుంది. బట్ ఇట్స్ అ వెరీ జెన్యూన్ క్లీన్ గా చెప్పాడు అది. అండ్ శ్రీకాంత్ కి మెల్లగా పొగరు పెరగటం ఇదవడం. సో ఇట్స్ వెరీ వెల్ డన్ థింగ్. దాంట్లో అసలు ఇన్ఫాక్ట్ ఒక సాంగ్ లో నాకు ఫైనల్లీ శంకర్ సాంగ్ గ్లింప్సెస్ దాంట్లో కనిపించినాయి. అంటే వాళ్ళు ఇలా ఎర్ర మిరప పొలంలో ఉంటుంది, ఇలా రెడ్ గా ఉండి పక్కన గ్రీన్ గా చూపించడం అండ్ రంగురంగులు. అసలు ఆ సాంగ్ చాలా బాగా తీశాడు. అసలు దాంట్లో వీడు ఎన్నెన్ని ఎఫర్ట్స్ పెడతాడు ఇది స్టటర్ కరెక్ట్ చేసుకోవడానికి అనేది, అన్ని చేసి గివ్ అప్ చేయడం, అదంతా అసలు అంతా చాలా నీట్గా ఉంది. యా ఐ అగ్రీ. అండ్ నేను మొత్తం సినిమాలో ఆ 30 ఇన్ఫ్యాక్ట్ నాకు ఆల్రెడీ నాకు సెకండ్ హాఫ్ మీద కొద్దిగా హోప్ రావడానికి ఆ 30 minutes కొద్దిగా కారణం ఉంటుంది. ఎందుకంటే ఐ ఆల్మోస్ట్ గేవ్ అప్, ఏంట్రా అయిపోయింది ఇంకా శంకర్ది అయిపోయింది అనుకున్నప్పుడు. అండ్ కానీ నాకు ఇంకా యాక్చువల్లీ నాకు ఎంత కోపం అంటే ఈ సముద్రకని ఫ్లాష్ బ్యాక్ చెప్పేది కూడా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయ, డైరెక్ట్ గా నీకు జంప్ ఇన్ అయిపోద్ది. నాకు ఎడిటింగ్ డజంట్ ట్రాన్సిషన్. నువ్వు గుర్తు ఇంటర్వెల్ స్టార్ట్ అయ్యి రాగానే డైరెక్ట్ గా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాం. ఇదేంది ఈమె ఎవరు ఇక్కడ, అదే నీకు ఫస్ట్ చెప్పాలి కదా. అసలు నీ కథ చెప్తాను ఏం ఉండదు. ఒక కట్టప్పకి మహేంద్ర బాబు చెప్తుంటే ఏదో ఒకటి చెప్పాలి. ఒక 30 seconds చేస్తే ఏమవుతుంది, ఏం లేదు. మనమే ఎగ్జ్యూమ్ చేసుకోవాలి ఇది ఫ్లాష్ బ్యాక్ అంటే. ఏంటంటే పిచ్చాలవా మేము $30 కట్టొచ్చి మేము అన్ని ఎగ్జ్యూమ్ చేసుకుంటే నువ్వే చూపించాను సినిమాలో. ఈ సినిమాలో ఎన్ని అజ్యూమ్ చేసుకోవాలంటే నీకు రామ్ చరణ్ పేరెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఈ అంజలి ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి ఆ టైంలో వాళ్ళిద్దరు సెపరేట్ అయిపోతారు, ఇతను ఆర్ఫన్ అయిపోయి ఎవరో వీళ్ళు పేరెంట్స్ అడాప్ట్ చేసుకుంటారు. సో తనకి ఆ షాక్ లో అన్ని మర్చిపోతాడు అని అనుకోవాలి. హీ డజంట్ రిమెంబర్ హిస్ డాడ్ ఇవన్నీ అనుకోవాలి. వాళ్ళ మామ్ కి అన్ని సెలెక్టివ్ గా కొన్ని మర్చిపోతుంది, కొన్ని గుర్తుంచుకుంటుంది అనుకోవాలి. అసలు అదే హారిబుల్. బట్ సో దట్ సైడ్ నాకు కూడా యాక్చువల్లీ ఇట్స్ వెరీ కోహరెంట్. నిజంగా నీకు పాపం రామ్ చరణ్ నీకు ఫస్ట్ టైం ఆ నత్తి రావటం, ఎస్పెషల్లీ హై స్ట్రెస్ సిచ్యువేషన్ నత్తి వాళ్ళకి ఎక్కువ నత్తి వస్తుంది, ఇదంతా బాగా చూపించాడు. అండ్ నేను ఫస్ట్ అనుకున్నా నత్తి ఏంట్రా ఆల్రెడీ ఎక్కడో తేడా కొడుతుంది సీన్ అన్నప్పుడు మళ్ళీ లైగర్ నత్తి యాడ్ చేశాడు ఏంటి అని నేను కొద్దిగా షాక్ అయ్యాను ఫస్ట్. బట్ పాపం ఈ నత్తి అనే కాన్సెప్ట్ని చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. దానికోసమే ద వాయిస్ అండ్ నాకు ఆ శ్రీకాంత్ ట్రాన్సిషన్ బాగా అర్థమైంది. అందులో నీకు కొన్ని షార్ట్స్ ఇలా వాడిలో పొగర్లు వేసినప్పుడు ఖాళీలు వేసానకి ఇలా పెడతాడు, ఒక జూమ్ షాట్ వేస్తాడు. అది అలాంటి కొన్ని సబ్టిల్ థింగ్స్ చాలా బాగా చేస్తాడు. అండ్ వాళ్ళిద్దరు కూడా ముకుంద క్యారెక్టర్ మన రాజీవ్ కనకాల ట్రాన్సిషన్ అవటం అనేది కూడా అవన్నీ నాకు చాలా సబ్టిల్ గా తీశాడు. అండ్ ఆబ్వియస్లీ వీళ్ళందరూ కలిసి చివరిలో మనల్ని చంపేటప్పుడు ఆ టెలిఫోన్ సీక్వెన్స్ కానీ ఇది ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రంగస్థలం లెవెల్ యాక్టింగ్. అండ్ యా ఇట్ ఈస్ వెరీ వెల్ డన్. బట్ అగైన్ నీకు ఎలా అయితే ఫ్లాష్ బ్యాక్ లో సడన్ గా వస్తామో ఫ్లాష్ బ్యాక్ నుంచి అంతే సడన్ గా మనం తీసి పడేస్తాడు. నాకు అదే అనిపించింది ఏంటంటే ఇవన్నీ చెప్పినట్టు ఫ్లాష్ బ్యాక్ అంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు దట్ షుడ్ హ్యావ్ బీన్ ద క్రక్స్, దట్ షుడ్ హ్యావ్ బీన్ ద హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. దాన్ని బట్టి మిగతా స్టోరీ బిల్డ్ చేయాల్సింది. సో ఇప్పుడు ఇన్ని చెప్తున్నాం మనం, అంటే నా దృష్టిలో శంకర్కి సలహాలు ఇచ్చేంత ఇది కాదు, కానీ దే కుడ్ హ్యావ్ డన్ ఫ్యూ థింగ్స్ డిఫరెంట్ కదా. ఇప్పుడు ఇలా చేసినప్పుడు అంజలి క్యారెక్టర్ని కోర్గా బిల్డ్ చేసుకుని, ఆమె స్ట్రాంగ్ పర్ఫార్మర్ బాగా చేసింది, ఆమె కోర్ బిల్డ్ చేసుకుని
ఆమె శ్రీకాంత్ మీద పగ పెంచుకుని ఫర్ రైట్ఫుల్ రీజన్. సో ఫస్ట్ ఒక సీన్లో అంజలి క్యారెక్టర్ ఈమె కియారా అద్వానీ దగ్గర ఉన్నప్పుడు ఒక సెపరేట్ శ్రీకాంత్ పెట్టిన సభలో శ్రీకాంత్ చూసి ఈమెను చూసి షాక్ అయ్యి అప్పుడు వాడి గిల్టీ కాన్షియన్స్ ట్రిగ్గర్ అయ్యి ఆ తర్వాత లేకపోతే అంజలి షీ వేక్స్ అప్ ఫ్రమ్ హర్ లైక్ కోమా ఆర్ మెంటల్ ఇల్నెస్ వాట్ ఎవర్ అండ్ అప్పుడు ఆస్క్స్ ఫర్ హిస్ సన్ రామ్ నందన్ అది అని అంటే కియారాకి తెలిసి ఆమె షాక్ అయ్యేటట్టు అలా. అండ్ దెన్ ఆర్గానిక్ దానివల్ల వీడికి యంగర్ రామ్ చరణ్ క్యారెక్టర్కి శ్రీకాంత్ అంటే కోపం బిల్డ్ అయ్యి అలా చదువుకొని ఐఏఎస్ ఏదో ఇది టిపికల్ తెలుగు సినిమా ట్రోప్. అట్లీస్ట్ అలా బిల్డ్ చేసిన యాజ్ ఆడియన్స్ మనకి మన మొహం మీద ఒక కమర్షియల్ సినిమా కొడుతున్నప్పుడు అట్లీస్ట్ ఒక యూ హిట్ ఆల్ ద బీట్స్ రైట్, అవి హిట్ చేస్తే మనం అయినా ఓకే సాటిస్ఫై అవుతాం. ఇది శంకర్ సినిమా కాదు, శంకర్ అనే పేరు పెట్టుకుని ఇంకెవరో తీస్తున్నాడు, బట్ అట్లీస్ట్ సినిమా బాగుంది అనే ఇదికైనా వస్తాం కదా అట్లీస్ట్. యా అగ్రీ. నాకి అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ చాలా మంది ఈ రివ్యూర్స్ అందరూ స్టోరీ డేటెడ్ ఇది అంటారు. ఐ డోంట్ బై ఇట్ యాక్చువల్లీ. ఈ స్టోరీ ఎక్కడైనా ఇది స్టోరీ ఒక బేసిక్ ఫాదర్ సన్ రివెంజ్ స్టోరీ, ఒక మదర్ అండ్ ఒక విలన్, దీనికి మించి పెద్ద స్టోరీ ఏమి ఉండదు. మన తెలుగు కమర్షియల్ సినిమాలో ఫార్మాట్ ఇది స్టోరీ ఫార్మాట్. ఇట్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ అపాన్ స్క్రీన్ ప్లే అండ్ స్మార్ట్నెస్ ఆఫ్ రైటింగ్ కదా. ఆ రెండు లేకపోవడం వల్ల ఇదంతా వచ్చింది. కానీ ఈ స్టోరీని ఇప్పుడు సడన్ గా ఒక అమేజింగ్ గా దీన్ని ఒక న్యూ జనరేషన్ స్టోరీగా మార్చాల్సిన అవసరం ఏం లేదు. లేదు అంతే, కరెక్ట్గా ఆ ఫ్లాష్ బ్యాక్ అంత ప్రాపర్గా ఉన్నప్పుడు దాన్ని కోర్గా బిల్డ్ చేసుకుని ఈ ఇందాక చెప్పినట్టు అంజలి రివీల్ అయ్యి రామ్ చరణ్కి తెలిసి, రామ్ చరణ్ మేబీ యాజ్ అ కిడ్ హీ స్టిల్ వన్ ఆఫ్ ద ట్విస్ట్స్ దే కెన్ డూ ఇస్ యాజ్ అ కిడ్ హీ స్టిల్ రిమెంబర్స్ అండ్ హీ సెపరేటెడ్ అండ్ దట్స్ వై హీ గోస్ అండ్ స్టడీస్ ఫర్ ఐఏఎస్, నాట్ బికాస్ కియారా అద్వానీ అడిగిందని దాన్ని కాదు, చదివి హీ వాంట్స్ టు టేక్ ఆన్ ద సీఎం అలా అని హీ డస్ హిజ్ ఓన్ ప్రెప్ అనేటట్టు. తర్వాత వీళ్ళందరూ కామన్గా యూనిఫై అయ్యి డిస్కవర్ ఈచ్ అదర్ ఇలా పెట్టి అలా చేసి అప్పుడు అది శ్రీకాంత్నే కోర్ ఇదిగా చేసుకుంటే అయిపోయేది. ఇప్పుడు ఏమవుతుందంటే నీకు ఫ్లాష్ బ్యాక్ అయిపోయే టైంకి యాజ్ అన్ ఆడియన్స్ నీకు ఒక రకమైన శ్రీకాంత్ మీద విపరీతమైన కోపం వస్తుంది, విచ్ ఇస్ వాట్ ద డైరెక్టర్ ఇంటెంట్స్. చేసి దాన్ని మనం వాట్ డూ యూ డూ విత్ దట్? అక్కడికి శ్రీకాంత్ లేడు, ఆల్రెడీ చచ్చిపోయాడు ఫస్ట్ హాఫ్ లోనే. అప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా కొత్త విలన్ ఎస్జే సూర్యాని తెచ్చి ఎలక్టోరల్ లేదంటే నోబడి కేర్స్. ఇంక నువ్వు ఎలక్షన్లు ఇవన్నీ నాకు ఎందుకు, నాకు నువ్వు మెయిన్ నరేట్ చేసిన హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ దట్ కదా. రామ్ చరణ్ కి చాలా ఘోరమైన అన్యాయం జరిగింది, జస్ట్ లైక్ బాహుబలి 2లో ప్రభాస్ కి ఓల్డ్ ప్రభాస్ కి అన్యాయం జరిగితే నీకు యూ వాంట్ దట్ రివెంజ్ కదా, దట్స్ వాట్ డ్రైవ్స్ ఇట్. సో నీకు అన్యాయం. ఇందులో దరిద్రం ఏంటంటే ఆడి పాపానికి ఆడైపోయినట్టు పాపం ఆడి కొడుకు వాడిని చంపేశాడు. ఆడియన్స్ కి సాటిస్ఫాక్షన్ ఉండదు కదా నీకు. ట్రాన్సిటివ్ గా వాడిని చంపిన ఆడి మీద నీకు రావడం అంటే ఇదేంటంటే మా నాన్న చంపి. ఇన్ఫాక్ట్ ఇట్ షుడ్ బి లైక్ యూ షుడ్ బి ఫ్రెండ్స్ విత్ ఎస్జే సూర్య. మా నాన్నని ఇంత ఘోరంగా చంపినోడిని నువ్వు చంపావు, ఈవెన్ దో వాడిని సొంత నాన్న కాకపోయినా ఫ్రెండ్స్ ఉండాలి. దట్స్ రిడిక్యులస్. అదే ఆ బేసిక్ ఇంత చిన్న కాన్సెప్ట్ ఎలా మిస్ అయ్యాడు శంకర్ అనేది నాకు అర్థం కావట్లేదు. అండ్ యాక్చువల్లీ ఇంకోటి ఇది చెప్తే అండ్ మోర్ ఓవర్ ఇందులో ఆల్ ఎస్జే సూర్య కేర్స్ అబౌట్ సీఎం రోల్. వాడికి రామ్ నందన బోక్ నందన ఇవన్నీ పక్కన వాడి కొడుకు వాడు డాడ్ అప్పన్నా చెప్పాను వాడికి అనవసరం. అండ్ ఆల్ రామ్ చరణ్ కేర్స్ అబౌట్ ఈస్ ఓకే మా అమ్మ మా నాన్న. ఇక్కడ వాడికి క్లోజర్ అయిపోయింది, వీడికి క్లోజర్ అయిపోయింది. కానీ వీళ్ళిద్దరిని ఫోర్స్ఫుల్ గా ఒక పాయింట్ మీద క్లాష్ చేయించాలంటే ఎందుకు చేయించాలి? అవును. నీకు అండ్ దాని వర్స్ట్ పార్ట్ ఈజ్ వీడన్నీ చేసి ఎస్జే సూర్య కెరీర్ని ఎండ్ చేశాక లాస్ట్ లో సడన్ గా వచ్చి అభ్యుదయం పార్టీ ఇదిలో అయ్యి సీఎం అవుతాడు, విచ్ ఇస్ జస్ట్ ర్యాండమ్ కన్వీనియంట్. వీడికి పొలిటికల్ అంబిషన్స్ ఎక్కడున్నాయి? హిస్ డాడ్స్ ఇది వీడేమైనా షేర్ చేసుకున్నాడు? వీడి డాడ్ ఎంత గొప్పవాడు అనేది వీడికి ఏం తెలియదు. హీ డజంట్ కేర్, హీ డజంట్ నో అబౌట్ హిస్ డాడ్ అన్నట్టే చూపించాడు ఫస్ట్. వీడి ఓన్ వీడేదో కలెక్టర్ అయ్యాడు, ఏదో గొడవలైన ఏదో అయినా తప్పించి వీడికి ఈ కోర్ స్టోరీ పాయింట్తో వాడికి సంబంధము లేదు. వాళ్ళ అమ్మ ఇవన్నీ చెప్పినా కూడా వాడికో బాధ లేదు, వాడికో ఇది లేదు, ఏమీ లేదు. వాళ్ళ అమ్మ కూడా ఆల్రెడీ చచ్చిపోయింది ర్యాండమ్ గా యాసిడ్ లో దూకేసి అసలు ఫర్ నో రీజన్. ఇలాంటప్పుడు ఎలా నీకు ఇది అనిపిస్తుంది అంటే నువ్వు ఆ ఫ్లాష్ బ్యాక్ నుండి నువ్వు బి డ్రివెన్ బై దట్ ఇది కదా. ఐ థింక్ బట్ ఎసెన్షియలీ నేను ఇంకా సినిమా ఎండ్ అయ్యి వీడు సీఎం అయ్యాడు అని చెప్పినాక అసలు లైక్ ఓకే ఆల్రెడీ సినిమా మీద
పూర్తిగా పడిపోయినాక ఏ ఫిల్మ్ బై శంకర్ వీళ్ళు ఎందుకు అంటే మేము ఆర్డర్స్ మాకుందా అన్నట్టుంది. అదే అప్పుడు వచ్చి నువ్వు ఓటేసిన వాళ్ళకి గవర్నమెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, మీకు అందరికి అంబులెన్స్ లాగా గవర్నమెంట్ కి ఇలా పెడతాము, ఇలాంటి ర్యాండమ్ శంకర్ ఐడియాస్ ఆర్ గుడ్. నువ్వు దాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలి నాకు ముందు ఫస్ట్ నుండి దిస్ షుడ్ బి ద కోర్ ఆఫ్ ద ఫిల్మ్. అంతేగాని లాస్ట్ కి టైటిల్స్ పడేటప్పుడు సర్లే బై ద వే నాకు యాక్చువల్లీ ఒక్కడి నుండి మిగిలిపోయిన ఇంకొక 3-4 ఐడియాస్ ఉన్నాయని చెప్పి అవి అప్పుడు షేర్ చేస్తే నాకు ఎలా ఉంటుంది. అప్పటికే వి లాస్ట్ కంప్లీట్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ ఫిల్మ్ ఇవన్నీ. సో అండ్ మర్చిపోయిన వద్దు, ఈ దిల్ రాజు వీళ్ళందరూ ఇప్పుడు జరిగే పొలిటికల్ క్లైమేట్ లో జరిగినవి ఇందులో ఉన్నాయంటే సీజ్ ద షిప్ అనేవి కొన్ని ఉన్నట్టున్నాయి కదా. అంటే మేబీ ఎస్జే సూర్య ఇస్ బేస్డ్ ఆన్ జగన్ అన్నట్టు. సచ్ అ బ్యాడ్ ఇది. అంటే జగన్ ఎస్జే సూర్యస్ క్యారెక్టర్ ఇస్ వెరీ డమ్, వెరీ రొటీన్, వెరీ అసలు ఏ రకంగా కూడా అది ఇదిగా లేదు. అండ్ జనాలు కూడా అలా చూసే ఇదిలో లేరు. హ్యాపోదమైంది నాకు ఇంట్రెస్టింగ్ ఎందుకు. ఇప్పుడు దట్స్ ద థింగ్, శంకర్ హెస్ కంప్లీట్లీ లాస్ట్ టచ్ విత్ కరెంట్ ఆడియన్స్. అవుట్ ఆఫ్ సింక్ వెళ్ళిపోవటం అనేది, మనం ఇందాక అన్నట్టు జ్యూస్ అయిపోవటం అనే ఒక కాన్సెప్ట్లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క గ్రేట్ డైరెక్టర్స్ అందరికీ ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుందనే విషయం మనం ఎంత కాదనుకున్నా కూడా దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు కె విశ్వనాథ్ 80s లో గొప్ప సినిమాలు చేసినా 90s లో వర్స్ట్ గా తీసి అయిపోయింది. ఆర్జీవి 90s లో ఎన్ని గొప్ప సినిమాలు తీసినా 2000s లో ఆర్జీవి పని అయిపోయింది. పూరి 2000s లో ఎన్ని గొప్ప సినిమాలు తీసినా 2010s లో పూరి పని అయిపోయింది. అలానే శంకర్ కూడా 90s లో గొప్ప సినిమాలు తీశాడు. బికాస్ హీఈస్ వెరీ గుడ్. హీ హ్యాడ్ లైక్ 15 to 20 years స్పాన్. 20 years తర్వాత శంకర్ పని అయిపోయింది. ఆ విషయం మనం ఎంత తొందరగా అడ్మిట్ చేసుకుంటే అంత బెటర్. దీనికి అతీతులు, దీనికి ఎక్సెప్షన్స్ కొంతమంది ఉంటారు హూ కంటిన్యూઅలీ లెర్న్ అండ్ ఇన్నోవేట్. సో అందరు డైరెక్టర్స్ బేసిక్గా దే ఆర్ అ ప్రోడక్ట్ ఆఫ్ దేర్ టైమ్స్ ఆర్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్. అంటే వాళ్ళు డైరెక్టర్స్ అవ్వకముందు ఆర్ అయ్యే టైంలో వాళ్ళు చూసిన సినిమాలు, వాళ్ళు వర్క్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకంటూ ఒక కోర్ ఇది ఫామ్ అవుతుంది. దాని నుండి వాళ్ళకి ఒక 5 or 6 గ్రేట్ స్టోరీస్ వస్తాయి. అవి వచ్చే క్రమంలో ఆ డైరెక్టర్ అయిన తర్వాత ఇఫ్ యూ స్టాప్ కన్జ్యూమింగ్ అండ్ స్టాప్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్, ఇంకా నీ అక్కడితో అయిపోతుంది కదా. అవి తీసేసిన తర్వాత యూ ఆర్ జస్ట్ లైక్ యు ఆర్ స్టిల్ స్టక్ ఇన్ లైక్ దోస్ 20 year బ్యాక్ టైమ్స్. నువ్వు కొత్తగా ఏం తీస్తున్నావు అనేది లేదు. హోప్ఫుల్లీ మన దగ్గర ఇప్పుడు ఎస్ఎస్ఆర్ వీళ్ళని అని టచ్ వుడ్ వీళ్ళని పాడు చేయడం కాదు, కానీ ఇఫ్ దే కీప్ అప్డేటింగ్ దెమ్సెల్వ్స్ ఆర్ ఇఫ్ దే ఆర్ స్మార్ట్ ఇనఫ్ టు గో అండ్ పిక్ ఎటర్నల్ సబ్జెక్ట్స్ విచ్ డోంట్ రిక్వైర్ వాళ్ళు సొంతంగా స్టోరీ రాసుకునే లేకుండా ఉండే, విచ్ ఇస్ వాట్ ఎస్ఎస్ఆర్ విల్ డూ ప్రాబ్లీ ఇన్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ హిస్ కెరియర్. కానీ అలా చేస్తే దే విల్ హ్యావ్ అ లాంగర్ ఇది దాని సెల్ఫ్. ఐ మీన్ ఎస్ఎస్ఆర్కి ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఎస్ఎస్ఆర్ ఈజ్ పికింగ్ ద మోస్ట్ ఎవర్ గ్రీన్ మహాభారత. అది చేసేసరికి ఎస్ఎస్ఆర్ విల్ ఫ్రమ్ ఇప్పుడు ఆల్రెడీ 55 నుంచి 75 వరకు ఒక 20 years అయిపోతాయి ఎస్ఎస్ఆర్కి. సో అందులో ఉన్న ఎమోషన్స్ స్క్వీజ్ చేయడమే. సో ఇట్స్ లైక్ దట్స్ ఫైన్. బట్ ఐ థింక్ ఇందులో ఒకటి నాకు లిటిల్ బిట్ మోర్ సాడనింగ్ దెన్ రెస్ట్ ఆఫ్ ఇట్ ఏంటంటే, ఇప్పుడు బి గోపాల్ ఉన్నాడు అనుకో, బి గోపాల్ వీళ్ళందరూ ఉన్నారు అనుకో, దే హ్యాడ్ దేర్ మూమెంట్స్. ఇప్పుడు నరసింహనాయుడు, ఇవన్నీ దీస్ ఆర్ గుడ్ మూవీస్ అప్పట్లో. బట్ ఐ థింక్ అవి ఇప్పుడు రిలీజ్ చేస్తే దే లుక్ లైక్ ఏముంది యావరేజ్ మూవీస్. ఈవెన్ ఇఫ్ యూ టేక్ పూరీస్, పోఖ్రీ, అవి ఇప్పుడు మనం 90s kids కాబట్టి అప్పుడు మనకు నచ్చుతాయి. కానీ యాజ్ ఇట్ ఈస్గా రిలీజ్ చేస్తే దే డోంట్ హ్యావ్ సో మచ్ అపీల్. బట్ మై ఫీల్ ఈస్ కొద్ది మోడిఫికేషన్స్తో ఇప్పుడు రిలీజ్ చేసినా ఇట్ విల్ హోల్డ్ అప్. అలాంటి టైమ్లెస్ మూవీస్ అప్పట్లోనే తీసిన శంకర్ ఫాల్ ఈజ్ మోర్ స్ట్రైకింగ్. ఎలా అంటే ఒక అమేజింగ్ జీనియస్. ఇట్స్ నాట్ లైక్ నాట్ కీపింగ్ అప్, ఇట్స్ నీకు మొత్తం లెవెల్ పెరిగిపోయి నువ్వు పెరగకపోవడం వేరు, కానీ నీ జీనియస్ క్రియేట్ అవడం అనేది డిఫరెంట్. అది ఇట్స్ హార్డ్ టు ఫ్యాథమ్. అవును. ఐ థింక్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ థింక్ ఆఫ్ ఇస్ ఈ లాస్ట్ 5 years లో శంకర్ వాజ్ అండర్ టైమ్ ప్రెషర్ ఆర్ హిస్ ప్లానింగ్ ప్రెషర్. హీ డెంట్ ప్లాన్ ఇట్ ప్రాపర్లీ. ఈ సినిమాకి ఒక ప్రాపర్ స్క్రిప్ట్ అది లేకుండా జస్ట్ అలా కమిట్మెంట్ అలా ఉండి చేశాడేమో అనిపించింది. ఇండియన్ కానీ, ఇండియన్ 2 కానీ, ఇండియన్ 2 and 3 కానీ, ఇది కానీ. కమింగ్ టు ప్రొడ్యూసర్, సో ప్రొడ్యూసర్ లెసన్ ఏంటంటే, ఇప్పుడు దిల్ రాజు కూడా ద మూమెంట్
it's proven time and again, but I think all modern producers need to understand that the moment నువ్వు ఒక ప్రాపర్ స్టోరీని బట్టి నువ్వు యూ గో హెడ్ అండ్ ప్రొడ్యూస్ ద ఫిల్మ్ కాకుండా జస్ట్ గో ఆఫ్టర్ ఫార్ములా ఆర్ కాంబినేషన్స్ అండ్ సే శంకర్ లెజెండ్, శంకర్ రామ్ చరణ్ ఆఫ్టర్ RRR వీళ్ళిద్దరిని తీస్తే ఏదో ఒకటి చేసి శంకర్ తీసేస్తాడులే అనే ఒక ఆర్ నాకు శంకర్ నా ఫేవరెట్ అని ఇప్పుడు జస్ట్ లైక్ మనం 90s కిడ్స్ అండ్ నాస్టాల్జియా లాగానే దిల్ రాజు కూడా ఒకే ఒక్క డిస్ట్రిబ్యూట్ చేశాడు అండ్ హీ మేడ్ అ లాట్ ఆఫ్ మనీ ఆన్ దట్ ఫిల్మ్. కాబట్టి నీకు ఆ శంకర్తో ఎప్పుడైనా లైఫ్లో ఒక సినిమా తీయాలని ఒక చెక్ లిస్ట్ ఐటమ్ బకెట్ లిస్ట్ పెట్టుకుని తీస్తే ఇలానే అవుతుంది. బికాజ్ తీస్తే తీయొచ్చు, బట్ స్క్రిప్ట్ లాక్ చేసుకుని తీయాలి. బట్ యాక్చువల్లీ నాకు తెలియదు ఇందులో ఇన్ఫ్యాక్ట్ అట్ వన్ పాయింట్ ఐ థింక్ దీస్ థింగ్స్ ప్రీ ఇండియన్ టు శంకర్, అంటే ఇండియన్ టు ముందు శంకర్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నీకు ఆ కాంబినేషన్ వస్తే యూ హ్యావ్ ఎ ట్రస్ట్. లైక్ ఇది ఎలా అంటే లెబ్రాన్ జేమ్స్ నా టీంలోకి వస్తున్నాడు, వాడు నాకు ఎగ్జాక్ట్లీ టాక్టిక్స్ అండ్ గేమ్ ప్లాన్ చెప్తే తప్పించి నేను జాయిన్ చేసుకోను అన్నట్టే కదా. యూ ట్రస్ట్ దట్ లెబ్రాన్ జేమ్స్ విల్ ఫిగర్ ఇట్ అవుట్, హీస్ లెబ్రాన్ జేమ్స్, వాడితో కప్స్ గెలిపించిన వాడికి నేను చెప్పేది ఏంటి అనే ఒక భరోసా ఉంటుంది కదా. సో ఆ విధంగా ఐ డోంట్ ఫుల్లీ బై దట్ స్క్రిప్ట్ లాక్ చేయాలి. ఇప్పుడు రాజమౌళి అండ్ ప్రభాస్ దే గేవ్ మీ డేట్స్ ఫర్ 2035. ఐ డోంట్ కేర్, నువ్వు నాకు స్క్రిప్ట్ అవసరం లేదు అసలు, నువ్వు నాకు టిష్యూ పేపర్ ఇచ్చినా నేను నీకు 100 కోట్లు ఇస్తాను. కరెక్ట్ అగ్రీ. సో ఐ థింక్ అండ్ మోర్ ఓవర్ ఐ థింక్ రామ్ చరణ్ ఈస్ లైక్ ఐ థింక్ దిస్ ఇస్ దిల్ రాజు's 50th మూవీ కదా, అండ్ ఐ థింక్ ఫర్ హిమ్ హీ వాంటెడ్ దట్ లైక్ మార్కీ మూవీ టు ఫ్లాగ్ హిస్ 50th. బట్ ఐ థింక్ అండ్ ఆల్సో ఐ థింక్ వన్ ఆఫ్ ద థింగ్ ఎక్కడ నీకు తేడా కొట్టిందంటే పాపం దిల్ రాజుకి వెన్ హీ నోస్, ఈవెన్ ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే యువర్ నాస్టాలజీ ఇస్ సో పవర్ఫుల్ ఆఫ్ ఆల్ దోస్ మెమరీస్ ఆఫ్ ఒకే ఒకళ్ళు బిగ్ స్కేల్ పాటలు ఇవన్నీ, బట్ నువ్వు ఈవెన్ రియాలిటీలో నువ్వు ఇప్పుడు గేమ్ చేంజర్లో జరగని నీకు మొత్తం మీద 75 crores అంత పెట్టాడంటున్నాడు కదా, నువ్వు చూసినప్పుడు నీకు ఏదో తేడా కొడుతుంది సీన్ అనిపించినా కానీ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెనాట్, నీకు ఆ కరేజ్ ఉండదు. ఎందుకంటే శంకర్ లాంటి చైల్డ్హుడ్ ఐడల్ నువ్వు వెళ్ళి ఒక చిన్న అనిల్ రావుపూడి కాదు కదా వెళ్ళి తిట్టడానికి, అండ్ యువర్ నాస్టాలియా కైండ్ ఆఫ్ ఓవర్కమ్స్ యువర్ దిస్ థింగ్, యువర్ బెటర్ జడ్జ్మెంట్. ఈ రెండింటి వల్ల నాకేమైందంటే ఐ థింక్ హీ వాజ్ ఇన్ దిస్ మోడ్ అంటిల్ ప్రాబ్లీ 2 months బిఫోర్ ద రిలీజ్. ఫస్ట్ కాపీ చూశాడు 3.5 hours ఐ థింక్ దిల్ రాజు. I think he understood everything. I think this movie is going nowhere. I think until then he really didn't realize. Until then నేను చెప్తున్న ఈ ఇంటర్నల్ స్ట్రగుల్ అయితే జరుగుతుంది పాపం దిల్ రాజు లోపల. హీఈస్ దిస్ ఐడియల్, పాపం నాకు తెలియదు, నేను పిచ్చోండి, నాకు కనిపించట్లేదు, కానీ శంకర్ విజన్లో ఏదో ఉంది, నేను ఒక్కసారి ఫైనల్ కాపీ ఇచ్చినా నాకు అంతా అయిపోతుంది అనేది ఒకటి ఉంది పాపం. అది ఒక 3 months బ్యాక్ 3 hours 15 minutes ఏదో పాపం ఫైనల్ కాపీ చూసుంటాడు వితౌట్ BGM. అప్పుడు ఐ థింక్ దట్ ఈస్ ద డే వెన్ దిల్ రాజు ఎసెన్షియలీ గేవ్ అప్. ఆ ఒక్కరోజు 500 crores పోయినాయి అనేది ఒక చిన్న డైరీలో రాసుకుని ఉంటాడు. బట్ ఆ 3 నెలల నుంచి ఈ 3 నెలలు పాపం చేసిన పని దిల్ రాజు దీన్ని, ఈ చచ్చిపోయిన శవాన్ని మనం ఎలా బతికించాలి అని లాస్ట్ డిచ్ ఎఫర్ట్లోనే ఈ ఎడిటింగ్ ఇవన్నీ, ఇది నా థియరీ అనమాట. కరెక్ట్, ఐ కెన్ బై దట్ థియరీ. ఎందుకంటే మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా అదే చెప్పాడు. కొంచెం నీకు అర్థం అవుతుంది ఇక పాపం 4 years అయ్యేసరికి శంకర్ ఎక్స్ట్రీమ్ ఓవర్ స్పెండ్ బై శంకర్ ఫర్ నో రీజన్. ఈ సినిమాలో అయితే కొన్ని ఇప్పుడు జరగండి సాంగ్ అంత గ్రాండ్ గా తీసినా నీకు అది కనిపించలేదు. కొన్ని చోట్లే వాళ్ళు అక్కడక్కడ స్టెప్లు వేసుకుంటున్నారు కానీ కనిపించలేదు. దోప్ సాంగ్ బాగుంది, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. నేను యాజ్ అ 90s కిడ్, నాలో ఉండే కిడ్ నేను ఎంజాయ్ చేశా. బట్ ద ప్లేస్మెంట్ వాజ్ బ్యాడ్ అండ్ యూ డింట్ బై దట్ లవ్ స్టోరీ. సో అది బాగాలేదు. ఇంకా దరిద్రం ఏంటంటే నానా హైరానా సాంగ్ చాలా బాగుంది, విజువల్స్ బాగున్నాయి, కానీ వీళ్ళ బ్యాడ్ ప్లానింగ్ అండ్ దాన్ని ఏదో HDR మాస్టరింగ్ ఏదో అవ్వక అసలు థియేటర్ సాంగే లేదు. లేకపోతే ఎంత ఘోరం అసలు పాపం, దాని మీద 50 crores ఎంత స్పెండ్ చేసి ఫస్ట్ ప్లానింగ్ ఎక్కడా లేదు అసలు. అంటే ఇది ఎంత దారుణం అంటే వీళ్ళకి తెలుసు కదా నాన్న హైరానా సాంగ్ ఉండదని, కానీ మనకి పెట్టకుండా లేదు. ఇదే ఇక్కడ తెలియదు పాపం దిల్ రాజుకి. ఏంటంటే లాస్ట్ మినిట్ లో ప్రింట్స్ లో వచ్చేస్తుందిలే అని అనుకున్నాడు. ఐ థింక్ వాళ్ళు లాస్ట్ మినిట్ లో దాన్ని ఎడిట్ చేసి మాస్టర్ చేస్తే కలర్ సరిగ్గా రావట్లేదని వి నీడ్ మోర్ టైమ్ అని అప్పటికప్పుడు ఎడిట్ చేసి 14th January నుండి యాడ్ చేస్తామని చెప్పారు. సో
లైక్ దెబ్బ మీద దెబ్బలాగా. ఇప్పుడు నీకు అట్లీస్ట్ ఆ సాంగ్ కోసం అయినా నేను ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ సాంగ్, ఎందుకంటే విజువల్స్ చాలా బాగున్నాయి. నీకు రోబోలో శంకర్ ఒక ఫారిన్ లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ తీస్తాడు కదా, అలా ఉంటుందని అనుకున్నా నేను. సినిమా అంతా దరిద్రంగా ఉన్నా కూడా విక్రమ్ సినిమా నేను సాంగ్స్ ఎంజాయ్ చేశాను. సో అలా ఉంటుంది అనుకున్నా. సో అది లేదు. నీకు ఆ డబ్బులు కూడా ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టి హ్యూజ్గా చేశాడు చూడు. నీకు ఓవరాల్ స్టోరీ బాగుండి ఇది ఉండి నువ్వు ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు నీకు ఆ స్కేల్ అనేది ఎంజాయ్మెంట్ ఇస్తుంది. ఇక్కడ నీకు అసలు ఏమీ లేనప్పుడు జేసీబీలో 100 మంది పోతాయండి, 1000 మంది పోతాయండి, ఎలక్షన్ బూత్లో 20 ఉంటాయండి, 40 ఉంటాయండి, గ్రాఫిక్స్ పెడితేంది, యూ డోంట్ కేర్ అట్ దట్ పాయింట్. అసలు సినిమానే బాగాలేదురా అయ్యాను. రామచ్చ మచ్చ సాంగ్ అక్కడే నాకు అసలు ఆ సాంగే నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఏదో బీట్స్ ఉన్నాయి కానీ ఆ ముందు చెప్పిన లుంగి హెలికాప్టర్ సీనే బాగాలేదు. బికాస్ శంకర్ హీరో, ఐ వాంట్ హిమ్ టు బి అ కామనర్ అండ్ హంబుల్ అండ్ గ్రౌండెడ్. సో అలా లేనప్పుడు నీకు ఈ ర్యాండమ్గా ప్రియదర్శి వీళ్ళందరూ వచ్చి డాన్స్ చేస్తున్నా ఎందుకు వీళ్ళు వచ్చారని నీకు చాలా కేయాటిక్గా ఉంది ఆ సాంగ్. అన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో డబ్బులు చాలా ఓవర్ స్పెండ్ చేశాడు దీని మీద ఆ విజువల్స్ మీద, మధ్యలో గ్రాఫిక్స్ ఇవన్నీ అసలు అనవసరం అనిపించింది నాకు. ఇదే సినిమా 100 crores తీసినా కూడా సేమ్ అవుట్పుట్ ఉండేది. సినిమాలో చీపెస్ట్గా జరిగిన ఇది ఫ్లాష్ బ్యాక్, అది చాలా బాగుంది. దానికి అంత డబ్బులు కూడా అవసరం లేదు, అది చాలా నీట్గా తీసాడు. ఎగ్జాక్ట్లీ సేమ్. యా, ఐ థింక్ దట్స్ ప్రెటీ మచ్ మై టేక్ అవే. ఇన్ఫాక్ట్ నా బాధ ఏంటంటే పాటలోకే నీకు సినిమాలో కూడా ఎక్కడ నీకు 74 crores, ఇప్పుడు 300 crores 75 తీసేస్తే మిగతా 225 crores సినిమాలు కనిపించాలి కదా ఎక్కడైనా. ఎక్కడ కనిపించదు నీకు. అది ఇంకా షాకింగ్ నాకు. ఇప్పుడు ఒకే ఒక్కళ్ళు నీకు అది స్టార్ట్ అవుతుంది చూడ బస్ సీక్వెన్స్, ఇనిషియల్ ఆ సీక్వెన్స్ జరుగుతాయి అల్లర్లు. అది నీకు ఏంట్రా ఇది, ఈ స్కేల్ ఏంటి, నిజంగా అవన్నీ నిజం బస్సులు అవన్నీ ఏంటి అసలు, ఇది ఈ స్కేల్ ఏంటి, ఇది ఏంటి అనిపిస్తుంది. నేను ఐ వాజ్ వెయిటింగ్, నీకు అన్ని క్రోట్లు పెట్టినందుకు ఎక్కడో చోట అలాంటి సీక్వెన్స్ పడాలి కదా, ఒక ప్యూర్ మూవింగ్ సీక్వెన్స్ లేదు. అవును. ఇప్పుడు నీకు ఆ పరిచితుడిలో కూడా ఒక 20 minutes వాడు ఇలా రోడ్డు మీద పరిగెడుతూ వాళ్ళని కొడుతుంటాడు. కరాటీ కుంగ్ ఒక సీన్ ఉంటుంది, అది అక్కడ అసలు ఒక నాన్ స్టాప్ ఒక 20-minute యాక్షన్ బ్లాక్ ఉంటుంది కదా. అలాంటివి లేవు అసలు నీకు దీంట్లో ఉండే ప్రతి ఫైట్ సీక్వెన్స్ చాలా బోరింగ్గా ఒక హీరో 10 మందిని కొట్టడం అనే రొటీన్ ఉంది. సినిమా మొత్తం మీద రామ్ చరణ్ మీద ఇక వాళ్ళది ఎవడో ఒక చేయడు అసలు. దెర్ ఇస్ నో ఇప్పుడు ఇలా పాపం వీడికి ఇంత బ్యాడ్ అయిందనేది నీకు ఒక్క చోట కూడా అనిపించదు. ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒక్క చోట తప్పించి అందుకే బాగుంది. అది ఇంటర్వెల్ టైంలో వాడిని లాక్ చేసి కొడుతుంటే ఇప్పుడు వీడు ఇక్కడ నుండి ఎక్కడ బయట. సో అదొక్కటి బాగుంది అంతే. నీకు దట్స్ హౌ యూ క్రియేట్ మూమెంట్స్. ఇలాంటి బేసిక్స్ కూడా మర్చిపోయి శంకర్ ఎలా తీసాడనేది అదే. అండ్ నేను డిఫరెంట్ ప్యాటర్న్ ట్రై చేశాను. రేసీ ఎడిటింగ్ అని అన్నాడు. రేసీ ఈజ్ నాట్ అ సెల్లింగ్ పాయింట్ ఇన్ ఇట్ సెల్ఫ్. అసలు రేసీ ఈజ్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ కానీ, సుకుమార్ కానీ, SSR కానీ అండ్ శంకర్ ఇన్ ద పాస్ట్ హ్యావ్ ప్రూవెన్ దట్ నువ్వు 3 hours 3.5 hours తీసినా నువ్వు బాగుంటే 100% చూస్తారు. నువ్వు ఫాస్ట్గా ఎడిట్ చేసి అలా అక్కర్లేదు. నువ్వు అది టిక్టాక్ రీల్స్ అవన్నీ వేరు. సినిమాలోకి వెళ్ళాక నువ్వు యూ జస్ట్ పుల్ దెమ్ ఇన్ టు ద ఫిల్మ్ అండ్ దే విల్ వాచ్. అంతేగాని ఈ ఎడిటింగ్ చాలా దరిద్రంగా ఉంది. అసలు ఎడిటింగ్ బాగాలేదు. సినిమాటోగ్రఫీ కూడా అస్సలు బాగాలేదు నాకైతే. ఎందుకంటే ఆ మోకో బాట్ అని ఒక యూ ప్రోగ్రామ్ దట్ బాట్ అండ్ ఇట్ గోస్ ఇన్ వాట్ ఎవర్ డైరెక్షన్. అది మన విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ ఇంటర్వెల్ సీన్ అప్పుడు బాగుంది. లోకేష్ కనగరాజ్ ఆ మోకోబాట్ని పిచ్చి పుట్టినట్టు వాడాడు. అసలు ఎవ్రీ సీన్కి అదే మోకోబాటు, అదే మూవ్మెంట్. దాన్ని ఒకసారి ప్రోగ్రామ్ చేసి లెఫ్ట్ వెళ్తుంది, కింద నుండి పైకి వెళ్తుంది, పై నుండి కిందికి వస్తుంది, జూమ్ అవుట్ చేస్తుంది. అరే అసలు అక్కడ జరుగుతున్న ఎమోషన్ ఏంటి. ఆఖరికి పాటలో వాడాడు మోకోబాటు, ర్యాండమ్ ఎలివేషన్ సీన్లో వాడాడు, కామెడీ సీన్స్లో వాడు, ఎక్కడ పడితే అక్కడ ఒక మోకోబాట్. లేకపోతే SJ సూర్య అండ్ రామ్ చరణ్ నించుని ఉంటారు, కెమెరా రౌండ్ అండ్ రౌండ్ ఒక 5 rounds కొడుతుంది. ఒక సీన్లో అయితే కెమెరా మన స్ట్రైట్గా ఉండి ఇలా తిరుగుతా ఉంది. నాకైతే కళ్ళు తిరిగాయి అనమాట ఒకసారి. అరే ఏంది ఇది వర్స్ట్ అసలు. సినిమాలో ఏదన్నా ఒక టెక్నికల్ ఎలిమెంట్ బాగుంది అంటే అది పాపం తమన్ మ్యూజికే. తమన్ ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఈజ్ ఇన్ ఫార్మ్ రైట్ నో. పాపం తమన్ బ్లడ్ పెట్టి ఏదో సాంగ్స్ కొట్టాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా బాగానే ఉంది. కానీ అట్ దట్ పాయింట్ లైక్ నో బడీ కేర్స్ బికాస్ సినిమా ఇస్ డెడ్. బట్ ఎసెన్షియలీ నో అదర్ క్రాఫ్ట్ ఇన్ దిస్ మూవీ. అసలు ఈ సినిమాలో మాట్లాడుకోదగ్గర క్రాఫ్ట్ ఏం లేదు అసలు. ఇట్స్ లైక్ టోటల్లీ ఫర్గెట్టబుల్ జీరో మూవీ అంతే. ఇంకా మనం ఈ వీక్ తర్వాత ఈ సినిమా గురించి ఎవరు, ఈ వీక్ ఏంటి 2 days తర్వాత ఈ సినిమా గురించి ఎవరు మాట్లాడుకోరు. అండ్ దట్ ఈజ్ అండ్ ఐ థింక్ ఇది ఇప్పుడు ఒక అనిల్ రావుపూడి లాగా
F3 లాగా తీసిన ఒక 3 months మూవీ అయితే నేను ఫీల్ అవ్వను కానీ నువ్వు ఫీల్ అయ్యాడు కదా. కానీ ఒక శంకర్, రామ్ చరణ్ 500 crores పెట్టి 4 years తీసినప్పుడు యూ ఎక్స్పెక్ట్ అన్ ఈవెంట్ మూవీ. అది నువ్వు ఇలా ఒక ఫర్గెట్ఫుల్ మూవీ లాగా ఉండటం అనేది ఈజ్ అబ్సల్యూట్లీ సాడరింగ్. అవును, యూ ఎక్స్పెక్ట్ శంకర్ ట్రీట్మెంట్, ఒక శంకర్ స్టోరీ లైన్, ఒక శంకర్ ప్లాట్. ఫస్ట్లో మళ్ళీ చెప్పిన ఒక 5 things యూ ఎక్స్పెక్ట్ దోస్ థింగ్స్. అవి లేకుండా నువ్వు ఈ మహర్షి సినిమాలో లాస్ట్ ఒక 3-4 గుడ్ ఐడియాస్ ఇచ్చేసి ఇలా ర్యాండమ్ కెమెరా యాంగిల్స్, పిచ్చి పిచ్చి ఎలివేషన్స్, పిచ్చి ఫైట్ సీన్లు, పిచ్చి పిచ్చిగా డబ్బులు ఖర్చు పెట్టి తీస్తే టోటల్ డిసప్పాయింట్మెంట్. అండ్ మనకి ఇది అలవాటేలే, ఎవ్రీ సంక్రాంతికి ఏదో సినిమా అనుకుంటాం, వెళ్తాం. లాస్ట్ ఇయర్ గుంటూరు కారం, ఈసారిది అది. అసలు ఏ సినిమా అయితే బాగా హైప్ చేస్తుందో అదే ఫ్లాప్ అవుతుంది. ర్యాండమ్గా ఏదో సినిమా వచ్చి హిట్ అయ్యి సక్సీడ్ అవుతుంది. బట్ అట్లీస్ట్ వేరే ఏమన్నా బాగుండు. రేపు నైట్ డాకుకి వెళ్తున్నాం, చూడాలి మరి ఏమవుతుందో. బట్ ఐ హ్యావ్ సమ్ హోప్. ఐ థింక్ వంశీ ఈజ్ ఇన్ ఎ గుడ్ ఫార్మ్. ఐ థింక్ హిస్ స్క్రిప్ట్ సెలెక్షన్, నాగవంశీ ఈజ్ ఇన్ ఎ రీజనబుల్ ఫార్మ్ దిస్ డేస్. Just like he selected Guntur Karam, but we will see. But శంకర్ అయితే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నేను ఇండియన్ 3కి ఫస్ట్ షో అయితే వెళ్ళేటట్లేను ప్రస్తుతానికి. సో ఇంకా నువ్వు ఇండియన్ 3 మీద ఇంకా ఆశలు పెట్టుకుని ఫస్ట్ వెళ్దాం అనుకోవటం అనేది ఇండియన్ 2 తర్వాత ఫర్గెట్ అబౌట్ గేమ్ చేంజర్ లేకపోయినా నువ్వు ఇండియన్ 3కి ఫస్ట్ వెళ్ళాలనుకోవడం అనేది. అదే వెళ్ళను అని చెప్తున్నాను. అందుకే ఇప్పుడు అసలు ఆ సినిమా థియేటర్లోనే రాదనుకుంటా ఆఫ్టర్ గేమ్ చేంజర్. ఐ థింక్ ఇట్ విల్ బి ఏ డైరెక్ట్ ఓటీటీ మూవీ. ఇట్ ప్రాబ్లీ కెన్ బి, బికాస్ ఇప్పుడు నువ్వు ఒక రీజనబుల్ ప్రొడ్యూసర్ అయితే ఇట్స్ ఎ సంకాస్ట్ పాలసీ కదా. ఇంకో నువ్వు 200 crores ఇంకా 100 crores మినిమం పెట్టాలి శంకర్ మూవీ ఫినిష్ చేయాలంటే. ఆ 100 crores అని మిగిల్చుకుని ఇది దీనికి స్క్రాప్స్ కమ్మేసుకుంటే నీకు వచ్చిన డబ్బులు వస్తాయి కదా ఓటీటీ నుంచి. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుందేమో, విచ్ మీన్స్ వి ప్రాబబ్లీ మైట్ నాట్ సీ అనదర్ శంకర్ ఫిల్మ్ in theaters again. If Indian 3 directly releases in OTT, that's essentially the end of his career. It is the final. Or he goes back to basics and makes a low budget film. But again, for all the reasons మనం ఇందాక మాట్లాడుకున్నట్టు, that is very unlikely. So that's what it is. సో గేమ్ చేంజర్ అనే ఈ సినిమాకి టైటిల్ పెట్టడమే చాలా సిల్లీగా ఉంది. బికాస్ సినిమాలో వాడు ఏ గేమ్ ఏది చేంజ్ చేయడు, despite what the title claims. And likewise, Shankar was the game changer for Indian and especially South Indian films in the 90s, but he's game changer no more. Yeah, sad but true. All right. Okay, Dhruv, bye. Okay, Ravi, bye.